హాయ్ అందరికీ, నేను మీ శివ మల్లాల. కొంత 2 రోజుల నుంచి గత 2 రోజుల నుంచి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో సింగర్స్ ఫెటర్నిటీ, ఎస్పెషల్లీ మ్యూజిక్ ఫెటర్నిటీ అంతా కూడా ఫీల్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే కీరవాణి గారు, చంద్రబోస్ గారు, సింగర్ సునీత, ఎస్పి చరణ్ గారు వీళ్ళందరూ కూడా చేస్తున్న ఒక షో పాడుతా తీగ గురించి నూతనంగా వస్తున్న ఒక సింగర్ అమ్మాయి తెలిసి తెలియక మాట్లాడుతుందా, లేకపోతే ఎట్లా మాట్లాడుతుందా అనే దాని మీద తెలియకుండా అనేక టాపిక్స్ మాట్లాడుతుంది మీడియా మీదకి వచ్చి. 30 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక ప్రోగ్రాం గురించి అంత ఈజీగా అవాకులు చవాకులు పేలటం కరెక్ట్ కాదేమో అనిపించింది. దానికి సంబంధించి ఒక వీడియో చేశాను. ఆ వీడియోని చూసిన ప్రముఖ గాయకుడు, ఎందుకు ప్రముఖ అంటున్నానంటే ఇక్కడికి వచ్చి 500 సినిమాల్లో పాటలు పాడటం అంటే తమాషా ఏం కాదు. అసలు అతని జర్నీ ఏంటి, అతను ఎక్కడి నుంచి వచ్చారని చెప్పేసి మీ అందరికీ పరిచయం చేయాలన్న ఉద్దేశంతోనే హైమత్ మహమ్మద్ గారిని ఇక్కడికి పిలవడం జరిగింది. ఆ పేరే కొంచెం కొత్తగా అనిపిస్తుంది. నమస్తే హైమత్. నమస్తే శివ గారు, ఎలా ఉన్నారు? సూపర్ సార్, కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ. మీరు చాలా మంచి పాటలు పాడారు. ఎందుకంటే నా ఓ తేనె పలుకుల బాయ్ అదే కదండి, బింబిసారాలో కళ్యాణ్ రామ్ గారి సినిమా. అందులో కూడా కీరవాణి గారి మ్యూజిక్. కీరవాణి సార్, వరకుపల్లి యాదగిరి గారు అండ్ చిరంతన్ భట్ గారు చేశారు మ్యూజిక్. నేను పాడిన సాంగ్ వరకుపల్లి యాదగిరి గారు కంపోజ్ చేశారు. అవును, అంటే అందులో ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ బింబిసార్కి సంబంధించి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కిరణ్ సార్ చేశారు. ఒకసారి ఊరికే మీరు అందులో మొదటి పాజిటివ్గా హాయిగా ప్రారంభిద్దాం. ఓ తేనె పలుకుల అబ్బాయి. ఓ తేనె పలుకుల అమ్మాయి, నీ తీగ నడుములో సన్నాయి లాగిందే, ఏ ఓ కోరమీసపు అబ్బాయి, నీ ఓర చూపుల లల్లాయి బాగుందో. ఓ సూపర్, వెరీ నైస్. థ్యాంక్ యూ, చాలా బాగా పాడారు. అయితే సింగర్గా ఇక్కడ రాణించాలంటే నేను ఎందుకు పర్టికులర్గా ఒక వీడియో గురించి మాట్లాడుతున్నాను, ఎందుకు అంటే నేను కూడా ఒక 25 ఇయర్స్గా మీ అందరితో ట్రావెల్ చేస్తున్నాను. మీ అందరు కూడా అక్కడక్కడ కనబడుతూ ఉంటారు. ఆ స్టూడియోకి వెళ్ళినా ఏ స్టూడియోకి వెళ్ళినా మీరు పాడుతూ ఉంటారు. అది డబ్బింగ్ సినిమా లేదు, స్ట్రైట్ ఫిలిం లేదు, ఏ మ్యూజిక్ డైరెక్టర్ అనే లేదు, అందరు మ్యూజిక్ డైరెక్టర్ పనిచేస్తుంటారా మీరు? అవునండి, ఆల్మోస్ట్ తెలుగులో ఉన్న అందరికీ పాడానండి నేను. అందరికీ పాడాను. వెరీ హ్యాపీ. కానీ ఎందుకని మిగతా వాళ్ళందరికి వచ్చినంత ఫేము వాటిలో ఎప్పుడు పెద్ద పెద్ద పేర్లు ఉంటాయి, మీ పేరు ఎందుకని కొంచెం? టు బి హానెస్ట్, నేను రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయలేదు. ఎప్పుడు చేయలేదు? ఒక బోల్ బై బోల్ అని ఒకటి కోటి గారి ప్రోగ్రామ్ ఉంది కదా, జెమినీలో వస్తుంది, అది ఒక్కటే చేశాను. అది ఫైనల్స్ వరకు పాడాను, అది ఒక్కటే పాడాను. అందులో ఫైనల్స్ దాకా వచ్చారా? అంతే. దానికన్నా బిఫోరే నేను సినిమాలో పాడాను. అంటే అంటే ఏంటంటే సింగర్స్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు విజువల్లీ కనిపించరు, అంతా బిహైండ్ ద సీన్స్ ఉంటారు. సో గొంతు వింటారా, ఈ గొంతు ఎక్కడ విన్నట్టుంది అని అంటారు. కానీ ఇప్పుడు మామూలుగా యాక్టర్స్కి ఒక సీన్లో కనిపించినా కూడా అందరూ రికగ్నైజ్ చేస్తారు. సో అది సింగర్స్కి అది ఒకటి ఏం వల్ల. కానీ ఇప్పుడు ఈ రియాలిటీ షోలు వచ్చినాక ప్రోగ్రామ్స్ జరుగుతున్నప్పుడు, అనేక అవార్డు ఫంక్షన్స్ జరుగుతున్నాయి, ఆడియో ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు వాళ్ళకి రెగ్యులర్గా ఉంటుంది పిలుపు. అవును. కొంతమంది ఏంది సోషల్ మీడియాలో కొంచెం బాగా హైప్లో ఉంటాం. ఈ సోషల్ మీడియా నాలెడ్జ్తో ఉన్న వాళ్ళకి కొంచెం పేరు, జనాల్లో ఆదరణ ఉంటుంది. ఒకప్పుడు ఆడియో లాంచెస్ ఉండేవి, ఆడియో లాంచ్లో సింగర్స్ పర్ఫామ్ చేసేవాళ్ళు. అవును, కరెక్ట్. ఇప్పుడు అవి కూడా లేవు. ప్రీ రిలీజ్ ఈవెంట్ అని చెప్పి అది కూడా మూవీకి సంబంధించిన కంటెంటే తీస్తున్నారు. సో ఆడియో గురించి తక్కువ మాట్లాడుతున్నారు. సో అవును, ఒకప్పుడు అసలు ఆడియో అంటే పండగలా ఉండేది. ఒక ఆడియో ఫంక్షన్ చాలా భారీ, ఓన్లీ మ్యూజిక్ గురించే మాట్లాడుకునే వాళ్ళు. కరెక్ట్. అప్పట్లోనే దేవిశ్రీ ప్రసాద్ గారు స్టేజ్ షోలు చేసేవారు, ఎంత బాగా లైవ్ పర్ఫార్మెన్స్ చేసేవారు. మేము అవన్నీ ఎన్ని చూసుంటామో. అంటే శిల్పకళా వేదికలో అంత గ్రాండ్గా చేసేవాడు ఫంక్షన్స్. అలాగే ఇప్పుడు అది మారిపోయింది. అంటే ఒక్కొక్కటి కాలక్రమేణా వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకప్పుడైతే షీల్డ్ ఉండేవి, ప్లాటినం డిస్క్లు ఉండేవి, ఇప్పుడు అవేం లేవు. సిడీస్, ద గోల్డెన్ డేస్ అనమాట. మ్యూజిక్కి సంబంధించి కానీ సినిమాకి సంబంధించి కానీ. సీడీ అంటే గుర్తొచ్చింది. అంటే నేను కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి సీడీ పైన, ఇన్లే కార్డ్ పైన నా నేమ్ చూసుకోవాలని ఒక 5 years వెయిట్ చేశానండి. 5 years ఓన్లీ. మళ్ళీ మెయిన్ సింగర్గా కూడా కాదు, కింద హార్మోని అని ఇస్తారు. హార్మోని వోకల్స్ అని, బ్యాక్ వోకల్స్ ఉంటాయి కదా, అందులో ఫ్యూ నేమ్స్ ఉంటాయి. అందులో నా నేమ్ చూసుకోవడానికే 4-5 years వెయిట్ చేశాను. తర్వాత హలో ట్యూన్ పెట్టుకోవడానికి అదొక పెద్ద చరిత్ర. అసలు ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాను అంటే నా పాట నేను హలో ట్యూన్ పెట్టుకొని ఎవరికైనా ఫోన్ చేస్తే వినాలనేది నా కోరిక ఫస్ట్లో. దాని తర్వాత స్క్రీన్ పైన నా నేమ్ చూసుకోవడం, స్క్రీన్ నా వాయిస్ వినడం, ఇవన్నీ చాలా ఏళ్ళు వెయిట్ చేశాను అనమాట. కానీ నార్త్లో అయితే అలావుద్దీన్
బిస్మిల్లా ఖాన్, ఇట్లా చాలామంది టాప్ సింగర్స్ నేమ్స్ ఉంటాయి. అవునండి. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారు, అవును. అసలుకి ఇట్లాంటి టాప్ నేమ్స్ అన్నీ ఉన్నప్పుడు ఎక్కడో ఎందుకో తెలుగులో మాత్రం కొత్త నేమ్స్ పెద్దగా కనబడాయి కాదు. అవునండి. అవును. అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? సార్ మాది కరీంనగర్ డిస్ట్రిక్ట్ అండి. ఓ, ఇక్కడే తెలంగాణ. అవును. అక్కడ నుంచి ఒక 50 కిలోమీటర్స్ కాల్వ శ్రీరాంపూర్ అని చెప్పి ఆ విలేజ్. కాలువ శ్రీరాంపూర్. ఆ. ఇప్పుడు అది పెద్దపల్లి డిస్ట్రిక్ట్ అయింది. ఇదివరకు కరీంనగర్గా ఉంటుంది. సో అక్కడ నుంచి సార్. అసలు ఎలాగా మీలో ఒక సింగర్ ఉన్నాడని మీకు ఎలా తెలిసింది? యాక్చువల్లీ ఏంటంటే మా నాన్న యాక్చువల్లీ బ్యాండ్ అండి. ఈ పెళ్ళిళ్ళకి బ్యాండ్ ప్లే చేస్తారు కదా. నాన్న ట్రంపెట్ ప్లేయర్. ఓకే. సో ట్రంపెట్. సో పెద్దనాన్న వాళ్ళు కూడా బ్యాండ్లోనే ఉండేవాళ్ళు. సో చిన్నప్పటి నుంచి నేను నాన్నతో బ్యాండ్కి వెళ్తూ నేను డ్రమ్స్ ప్లే చేసేవాడిని. డ్రమ్స్ ప్లే చేస్తూ నాన్నతో పాటే వెళ్ళేవాడిని అనమాట. ఒక 10 to 12 years నేను ఓన్లీ డ్రమ్స్ ప్లే చేశాను బ్యాండ్లో. ఓకే. ఫస్ట్ సింగర్ కన్నా ముందు డ్రమ్సే ప్లే చేసేవాడిని. బట్ డ్రమ్స్ అంటే ఇది కాదు, ఈ తాషా అని ఇవన్నీ ఉంటాయి కదా, ఈ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసేవాడిని. డోల్, తాషా ఇవి అనమాట. సో బట్ పాడటం మాత్రం చిన్నప్పటి నుంచి స్కూల్లో పాడటము, కాలేజీలో పాడటం, ప్రతిసారి డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్ వెళ్ళి ఫస్ట్ ప్రైజ్ రావడాలు ఇట్లన్నీ జరిగాయి. అది ఏ ఏజ్ నుంచి మీకు? చిన్నప్పటి నుంచి అండి. నాకు జ్ఞానం తెలిసినప్పటి నుంచి నేను నాన్నగారు పాడుతుండేవారు. నాన్నగారు పాడుతున్న పాటలు నేర్చుకొని టేప్ రికార్డుల్లో పాటలు నేర్చుకొని. నాన్నగారు నేర్పిన పాట ఏదైనా గుర్తుందా? నాన్నగారు నేర్పించిన పాట అంటే పర్టికులర్ కూర్చొని ఏం నేర్పించలేదండి. బట్ ఆయన పాడుతుంటే ఏదో వింటూ అలా చేసేవాడిని. సో కాంపిటీషన్స్లలో ఎక్కువ పాడేవాడిని. ఏదైనా స్కూల్ ఫంక్షన్స్ ఉంటే ఫస్ట్ నేను వెళ్ళి పాడాల్సిందే అంతే. సో నేను కొంచెం చదువులో కొంచెం బ్యాక్లాగ్ ఉన్నా కూడా సింగింగ్లో బెస్ట్ ఉండేవాడిని. సో నన్ను పెద్దగా ఎవరు టీచర్లు ఏం అనేవాళ్ళు కాదు. సో అలా అండి బాల్యం అంతా అలా సింగింగ్లో. ఏం చదువుకున్నారు మీరు? నేను ఎంబీఏ చేశాను సార్. ఎంబీఏ చేశాను. సో ఆ బ్యాండ్ ఇవన్నీ ప్లే చేస్తున్న టైంలో ఇక్కడ ఉంటే అబ్బాయి ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి నాన్న ఏం చేశారు, మైనార్టీ కోటాలో సీట్ కొని ఇక్కడ టీఆర్ఆర్ కాలేజ్ అని పటాన్చెరు దగ్గర ఉంటుంది సార్. అందులో అడ్మిషన్ తీసుకున్నారనమాట. సో అక్కడికి వచ్చిన తర్వాత ఆ కాలేజ్లో కూడా కాలేజ్ ఫంక్షన్స్ అయితే పాడేవాడిని అనమాట. సో అక్కడ కూడా మంచి గుర్తింపు వచ్చేది. ఒక నా ఫ్రెండ్ మహినాథ్ అని చెప్పి, ఆ ఫ్రెండ్ ఏం చేశాడంటే, అరే భలే పాడుతున్నావు, నువ్వెందుకు ఈ సినిమాలో ట్రై చేయకూడదు అండ్ ఈ రియాలిటీ షోలో ఎందుకు ట్రై చేయకూడదు అంటే, నాకు అదంతా ఏం ఐడియా లేదు అసలు. అది ఇదేంటరా అని అనేవాడిని. ఇది ఏ ఇయర్? ఇది సార్ 2007-8 ఆ టైంలో. ఓకే. సో ఆ ఫ్రెండ్ తీసుకొని నన్ను సారథి స్టూడియోకి పాడతీయగా ఆడిషన్కి తీసుకొచ్చాడు సార్. అవును, అక్కడ జరిగాయి చెట్టు కింద కూర్చోబెట్టి. అవును సార్. సో అప్పుడు ఆడిషన్ జరుగుతున్నప్పుడు చాలా క్యాజువల్గా వచ్చి ఆడిషన్ ఇచ్చాను. అప్పుడు పార్థసారథి అనే గారు అండ్ కుషిమురళి గారు వీళ్ళంతా జడ్జి ఉండేవారు. సో ఏదో వచ్చిన పాట పాడేశాను. పాడేసిన తర్వాత నన్ను సెలెక్ట్ చేయలేదు. వాళ్ళు చేయలేదండి, సెలెక్ట్ అవ్వలేదు. సో పార్థు గారిని అడిగాను. అంటే అప్పుడు ఊరి నుంచి వచ్చిన మైండ్ కొంచెం అలా ఉంటుంది కదా సార్, ఎవరిని రెస్పెక్ట్ చేయాలి, ఎవరిని ఎలా మనం రెస్పెక్ట్, అదంతా ఏం లేదు కదా. ఊరికే వెళ్ళి అడిగాను, సార్ నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదు సార్, మరి నేను బాగానే పాడాను కదా అంటే, నువ్వు బాగా పాడావమ్మా, నీ గొంతు బాగుంది, కానీ నీకు సంగీతంలో ఉన్న బేసిక్స్ ఏం తెలియవు, శృతి కానీ టెంపో నాలెడ్జ్ నీకు లేదు, నేను ఇప్పుడు సెలెక్ట్ చేసినా కూడా నువ్వు మళ్ళీ కొంచెం ముందుకెళ్ళి ఆగిపోతావు, సో నువ్వు నేర్చుకొని వస్తేనే బెస్ట్ అని చెప్పి ఆయన సజెషన్ చేశారు. సార్ ఎవరో నేర్పడం ఏంటి సార్, మీరే నేర్పించవచ్చు కదా అని ఇంకా కొంచెం చొరవ తీసుకు ఎవరైతే నీకు చెప్పారో వాళ్ళని అడిగి పార్థ గారిని అడిగితే, ఏంటమ్మా నాకు టైం ఉండదు అంతా, నేను ఎక్కువ యూఎస్ అవి వెళ్తుంటాను, అబ్రాడ్ వెళ్తుంటాను, నేను అంత బిజీ ఉంటానంటే, లేదు సార్ నాకు మీరే నేర్పించాలి, నాకు ఎవరు తెలియదని చాలా రిక్వెస్ట్ చేసి ఒక 2 months ఆయన వెంబడి పడి ఫోన్లు చేసి మెసేజ్లు పంపించి అలా చేస్తే, స్వాతి ముత్యం కమలాసన్ చేసి నన్ను ధరంకరం రోడ్లో స్టూడియో ఉంది సార్ ఫస్ట్ కీర్తి. అవును. నేను ఉండేదేమో పటాన్చెరు. సో సార్ స్టూడియోకి నేను షిఫ్ట్ అయిపోయా, నా లగేజ్ అని తీసుకొని అక్కడే ఉంటూ ఆ స్టూడియోలో అక్కడ ఉండిపోయావు. స్టూడియోకి వెళ్ళి ఇక్కడ షిఫ్ట్ అయ్యి చిన్న చిన్న పనులు చేస్తూ అక్కడ ఆయన రోజు ఒక 1/2 hour నాకు టైం ఇచ్చి బేసిక్స్ నేర్పించేవాళ్ళు సార్. అక్కడ స్టార్ట్ అయింది సార్. అక్కడ నీ కెరీర్ స్టార్ట్ అయింది. ఆ స్టూడియోకి వచ్చిన చిన్న చిన్న మ్యూజిక్ అందరినీ పట్టుకొని నేను పాడతానన్నా అని చెప్పేసి కోరస్లు పాడటం, ట్రాక్స్ పాడటం, అలా స్టార్ట్ చేసి దాని తర్వాత బై గాడ్స్ గ్రేస్ ఇక్కడ వరకు వచ్చాను సార్. ఒక 500 films అండ్ తెలుగులో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లు అందరికీ అండ్ నేను ఓన్ కంపోజిషన్స్ చేసే స్థాయికి దేవుడు తీసుకొచ్చారు. వెరీ నైస్. అసలు సూపర్ జర్నీ. పార్థ గారు నా లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ పర్సన్ అంటే నేను అది మాటలో చెప్పలేను. నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే డెఫినెట్లీ అంటే ఫస్ట్ మనల్ని గుర్తించి మనకి హెల్ప్ చేసిన పర్సన్ కదా సార్. అయితే ఇంకా పార్థ గారి దగ్గర జాయిన్ అయ్యారు. అక్కడ మీకు పరిచయమైన సంగీత దర్శకులు ఎవరండి?
అక్కడ చెల్లం అని ఒక సౌండ్ ఇంజనీర్ ఉంటాడు సార్. ఆ చెల్లమన్న ఏం చేశారంటే ఆ స్టూడియోకి సంబంధించిన వర్క్స్ లేనప్పుడు నువ్వు పాడతావు కదా ఒకసారి ఊరికే పాడు పాడు అని చెప్పి ఫస్ట్ టైం నేను మైక్ ముందుకెళ్ళి చెల్లమన్న రికార్డ్ చేస్తే ఏదో పాట పాడిన, అది శృతిలో పాడలేదు, అసలు సంబంధం లేదు. ఆ రికార్డ్ నా ఫోన్లో వేసుకొని ఇంకా నేను మురిసిపోయిన ఆ టైంని నేను ఇప్పటికీ మర్చిపోను. మా నాన్నగారికి పంపించడాలు, నా ఫ్రెండ్స్కి పంపించడాలు, ఇవన్నీ అలా చేశాను. అండ్ అక్కడికి శ్రీకోటి అని ఒక మ్యూజిక్ డైరెక్టర్ వచ్చారు సార్. అన్న చిన్న చిన్న సినిమాలు చేశారు, మ్యూజిక్ వీడియోస్ అవి చేశారు. సో అన్న పరిచయం అయ్యాడు. ఆయనకి నేను వరుసగా ఆయన సినిమాలు అన్నింటిలో పాడాను. సో అలా ఒక్కొక్కరుగా పరిచయం అయ్యారు. దాని తర్వాత అక్కడి నుంచి చరణ్ అర్జున్ గారు, ఇప్పుడు అప్పట్లో చిన్ని చరణ్ అని పిలిచేవారు. ఇప్పుడు చరణ్ అర్జున్ అయ్యారు. సో ఆ పార్థ గారి స్టూడియో నుంచి కొంచెం బయట కొంచెం కోరస్లు అవన్నీ బాగా అనూప్ గారికి వాళ్ళ వీళ్ళకి పాడుతున్న టైంలో చరణ్ అర్జున్ దగ్గర అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఆ స్టూడియోలోనే ఉంటూ ఆయన పాటలు, ఆయన కోరస్లు అన్నీ ఒక రెగ్యులర్గా వర్క్ ఉండేది. ఆయన పొలిటీషియన్ సాంగ్స్ అవి ఇవి చేసేవారు. అవును, బాగా చేస్తారు ఆయన. బయట అక్కడ ఉంటూ ఆయన స్టూడియోలోనే ఉంటూ అక్కడే తింటూ అక్కడనే పడుకుంటూ ఆయనకి పాడేవాడు అనమాట. సో అప్పుడు వసూల్ రాజ్ అని ఒక సినిమా వచ్చింది సార్, నవదీప్, అందులో పాడించారు. అండ్ కొన్ని మూవీస్కి పాడించారు. సో నన్ను 3 to 4 years ఆయన నన్ను టేక్ కేర్ చేశారు. మీ షో నుంచి ఆయనకి థ్యాంక్ యూ చెప్పాలి చరణ్ అన్నకి. ఇప్పటికి కూడా నేను ఆయనతో అసోసియేట్ అయ్యి ఉన్నాను, పాడుతున్నాను. చాలా మంచి వ్యక్తి. ఎలక్షన్ సాంగ్స్ అన్నింటిలో కూడా అసలు పార్టీలతో సంబంధం లేకుండా అన్ని పాటలకి న్యాయం చేస్తాడు. అన్నిటికీ న్యాయం చేస్తారు. ఆయన సచ్ ఏ గ్రేట్ లిరిసిస్ట్. మంచి లిరిసిస్ట్ అన్నమాట, మామూలు లిరిసిస్ట్ కాదు. ఆయన కూడా చాలా చాలా కింద స్థాయి నుంచి చాలా కష్టపడి స్ట్రగుల్స్ అంటే ఏంటో చూసి వచ్చిన వ్యక్తి. అయితే ఇప్పుడు మీరు అసలు ఊహించారా ఇక్కడ దాకా వస్తానని? సార్ డెఫినెట్లీ ఊహించలేదు సార్, డెఫినెట్లీ ఊహించలేదు. అంటే డెస్టినీ అంటారు కదా. అయితే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్. నేను పార్థ గారి దగ్గర కోరస్ అది పాడుతున్న టైంలో అప్పుడు అంటే సరిగ్గా అప్పుడు ఇంకా మైండ్ ఇంకా తెలియలేదు, నేను డెవలప్ అవ్వబోతున్నాను, నేను ఇట్లా పాడుతున్నాను అని నాకు ఏం అర్థం కాదు. పాడుతున్నా నచ్చుతుంది, పార్థ గారు కూడా మెచ్చుకుంటున్నారు, ఇంకా ఇంకా కొందరు మ్యూజిక్ నచ్చుతున్నాను, ఏదేదో బాగుంది అని చెప్పేసి చదువుని కొంచెం పక్కన పెట్టి రెగ్యులర్ ఇందులోనే పాడడం జరిగింది. సో అప్పుడు నాన్నకి ఏంటంటే మా అబ్బాయి ఏమో హైదరాబాద్ వెళ్ళాడు, చదువుకుంటున్నాడు, ఎంబీఏ చేస్తున్నాడు, జాబ్ చేస్తాడు అన్న దీంట్లో వీళ్ళు ఉండేవాళ్ళు. సినిమాలో పాడటం ఇవన్నీ ఏం తెలియదు సార్ వాళ్ళకి. నాకే తెలియదు అంటే వాళ్ళకి ఇంకంతా తెలియదు. సో అప్పుడే ఫోన్లు వచ్చినాయి. అప్పుడే నాన్నకి ఫోన్ కొనిచ్చి ఫోన్ మాట్లాడుతుంటే ఏం చేస్తున్నావు బిడ్డ, మరి ఏంటి సంగతి అంటే, నాన్న నేను సినిమాలో పాడుతున్నాను అని చెప్పాను అన్నకి. సినిమాల్లో పాడడం అంటే ఏంటిది రా అన్నాడు. అక్కడి నుంచి వచ్చాను సార్, సీరియస్. అంత అమాయకంగా తెలియదు సినిమాల్లో పాడడం అంటే ఏంటిది రా అనే దగ్గర నుంచి బై గాడ్స్ గ్రేస్ ఇవాళ హైమత్ నా కొడుకు అని చెప్పుకునేదాకా ఆ దేవుడు తీసుకెళ్ళాడు. వెరీ నైస్. అలా సార్. అప్పుడు ఇంటర్నెట్ కూడా లేవు. ఇంటర్నెట్ ఏదో ఒక కెఫే అంటే ఇప్పుడు అంటే వాట్సాప్లో అన్నింటిలో పంపించుకుంటున్నాం కదా సార్. అప్పుడు ఇంటర్నెట్ కెఫే ఒకరికి ఉంటే ఆయనకు మెయిల్ చేస్తే నేను పాడిన సాంగ్ ఏదో పార్టీ సాంగ్ కావచ్చు ఏదో కావచ్చు పంపిస్తే ఆ అన్నయ్య నాన్నకి సీడీలో వేసి ఇచ్చేవాడు అనమాట. అది వినుకుంటూ మా నాన్న అండ్ అప్పుడే బోల్ బై బోల్ అని చెప్పి జెమినీలో వచ్చేది. అందులో నా తోటి సింగర్స్ అందరు రాహుల్ సిప్లిగంజ్, ఆదిత్య, అనురాగ్ వీళ్ళంతా కలిసి ఆ ప్రోగ్రాంలో మేము పార్టిసిపేట్ చేసాం. సో అప్పుడే టీవీలో కనిపించడం స్టార్ట్ అయింది. సో చుట్టాలు కానీ తెలిసిన వాళ్ళందరూ కానీ అరే మీ అబ్బాయి టీవీలో కనిపిస్తున్నాడు అది అని అలా కొంచెం చదువు అనేది పక్కన పెట్టాడు. సరే ఓకే వీడు ఏదో నచ్చిన కెరీర్ ఎంచుకున్నాడు, వీడిని మనం డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి అప్పుడు డిసైడ్ అయ్యారు సార్. అప్పటి వరకు ఏం ఐడియా లేదు వాళ్ళకి. అయితే ఇక్కడే నేను ఉండగలను సార్, ఇక్కడ నేను చేయాల్సిందే, నేనేదో సాధించాలి అనుకున్న ఒక సందర్భం వచ్చి ఉంటుంది. ఆ సందర్భం ఏంటి సార్? పార్థ గారి నుంచి అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత అందరికీ కోరస్లు ఇవన్నీ పాడుతున్న టైంలో జీవన్ గారు పరిచయం అయ్యారు సార్. జీవన్ బాబు జేబీ పరిచయం అయ్యారు. కిరవాణి గారి దగ్గర పంచదార బొమ్మ దానికి జేబీ గారిని పరిచయం చేసింది నాకు రాహుల్ సిప్లిగంజ్. వాళ్ళిద్దరు క్లోజ్. సో నాకు బయట రికార్డింగ్స్ పాడుతున్నప్పుడు రాహుల్ పరిచయం అయితే జీవన్ అన్నకి ఇట్లా హైమత్ అనే సింగర్ ఉన్నాడని రాహుల్ సిప్లిగంజ్ ప్లస్ సుధా అక్క ఇద్దరు కలిసి జీవన్ అన్నకి చెప్తే ఆయన ఇప్పుడు కిరవాణి సార్ దగ్గర పాడే సింగర్స్ ఈయన దగ్గర పాడతారు. ఈయన కూడా మూవీస్ చేశారు, కొత్త జంట, బస్ స్టాప్ ఇవన్నీ చేశారు కదా. బస్ స్టాప్ మ్యూజిక్ డైరెక్టర్. సో చెప్తే నన్ను కోరస్లో జాయిన్ చేసుకున్నారు. సో అలా జీవన్ బాబు గారి దగ్గర నేను పరిచయం అయ్యాను. అక్కడ నుంచి ఆయనకు అన్ని మూవీస్, కొత్త జంటలో
అరరే అది పిలుపో తొలి వలపో మై మరపో అదొక పాట. దాని తర్వాత 'లవర్స్' అనే సినిమాలో పాడాను. అన్ని ఆల్మోస్ట్ 'ప్రేమగా చిత్రం 2' అనే సినిమా చేశాను. అవును. అందులో వరుసగా అన్ని సినిమాలో పాడుతూ అదేలే జేబీ గారు చేసిన ప్రతి సినిమాలో ప్రతి మీకు సినిమాలో కంపల్సరీ ఒక పాట ఆ! ఉంటుంది. పాడానండి. సో, అక్కడ నుంచి కీరవాణి సార్ దగ్గర సో, మార్నింగ్ నుంచి కీరవాణి సార్ దగ్గర 9-9 కోరస్ వర్క్స్ చేసి, ఇక్కడ నుంచి మళ్ళీ వెంటనే జేబీ గారి వర్క్‌కి మేమందరం రాహుల్, నేను, ఆదిత్య, పృథ్వీ చంద్ర, రేవంత్ వీళ్ళందరూ మీరందరూ ఆ శ్రీరామదాసు, శ్రీరామదాస్‌లో నేను షిరిడి సాయి. అందులో నేను లేను సార్. షిరిడి సాయిలో నేను లేను. సో, ఇలా కీరవాణి సార్ వర్క్, జేపీ గారి వర్క్. అక్కడి నుంచి బాగా అంటే మ్యూజిక్ టు బి హానెస్ట్ ఏం నేర్చుకోలేదు సార్ నాకు. నేను నేర్చుకోలేదు. బట్ రెగ్యులర్‌గా రికార్డింగ్స్ పాడటం కానీ నీ తోటి సింగర్స్ అందరికీ మ్యూజిక్ ఎంతో కొంత నేర్చుకుని ఉన్నారు. వాళ్ళందరికీ సరిగమ పదల మీద విపరీతమైన నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళందరితో మీరు ఎలా మ్యాచ్ చేస్తారు? అంటే స్టార్టింగ్‌లో కానీ ఇప్పటికీ కూడా సార్ కొన్ని బిట్స్ మనకు లేట్ అవుతాయి. కొందరు లేట్‌గా గ్రాస్ప్ చేస్తారు. కొందరు వెంటనే గ్రాస్ప్ చేస్తారు. ఆ ప్రాబ్లమ్ ఎప్పటికీ ఉంటుంది సార్. అంటే ఆ బేసిక్స్ అంతా నేర్చుకున్న వాళ్ళకను నేర్చుకునే వాళ్ళకి ఉండే తేడా అది. అంతే సార్. సో, అప్పటి నుంచి అంటే వాళ్ళు నాకు డెఫినెట్‌లీ నా కో సింగర్స్ అందరూ హెల్ప్ చేశారు నాకు. నేను కొంచెం లేట్‌గా పాడినా కూడా నన్ను చీదరించుకోకుండా నాతో వాళ్ళు హెల్ప్ చేసి అలా ఇప్పటికీ ఆ సింగర్స్తోనే నేను రెగ్యులర్‌గా పాడుతూ వస్తున్నాను. వెరీ నైస్, వెరీ నైస్. అంత పాజిటివ్‌గా మాట్లాడుతున్నారు, అందరూ హెల్ప్ చేశారని. డెఫినెట్లీ సార్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఏముంటుందంటే నొటేషన్ వచ్చిన వాళ్ళకు వెంటనే నేర్చేసుకుంటారు. నొటేషన్ నాకు రాదు. సో, నేను వినికిడితోనే పాడాలి. సో, తనకి తొందరగా అర్థమవుతుంది. నాకు అర్థం కాదు. సో, ఇదేంటి ఈ నోట్ ఏంటి ఈ నోట్ ఏంటి అని ఇప్పటికీ నా కో సింగర్స్ని అడుగుతుంటాను. కలిసి మేము ఒక టేక్ లేట్ అయినా కూడా మేము పాడుతుంటాం. బాలసుబ్రహ్మణ్యం గారు కూడా మొదటగా వచ్చినప్పుడు ఆయన నేను చదువుకోలేదు, నాకు సంగీతం తెలియదని ఆయన దాదాపు చివరి రోజుల వరకు చెప్పారు. ఆయన ఇప్పుడు అలా మాట చెప్పేవాడు. అవును సార్. ఇప్పుడు అంటే పాట శ్రావ్యంగా పాడటం కోసం, ఆ శృతిలో పాడటం కోసం నీకంటూ ఒక నాలెడ్జ్ ఉండాలి, పాట మీద ప్రేమ ఉండాలి, పాడాలనే తపన ఉండాలి తప్ప ఇదేదో చదువుకొని మొత్తం రావాలి చదువు అంతా ఏదైనా ఫ్రమ్ ద హార్ట్ అంతే సార్. అని నాకు బాలుగారు చెప్పారు. పక్కా సార్. అది బాలుగారు చెప్పారు. రీసెంట్గా అరిజిత్ సింగ్ అనే సింగర్ నేను డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ సార్. అరిజిత్ సింగ్ టాపిక్ నేను మీతో మాట్లాడటానికి రమ్మన్న కారణం కూడా బికాస్ మీరు నమ్మరు, నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. అరిజిత్ సింగ్ టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి చెప్తున్నా. అరిజిత్ సింగ్ స్టోరీ చూసిన వాళ్ళు ఎవరైనా, అరిజిత్ సింగ్ స్టోరీ తెలిసిన వాళ్ళు ఎవరైనా సార్, సింగర్స్ ఈ రోజున ఒక చిన్న ఓటమితోని పక్కకి వెళ్ళిపోయి 10 మంది మీద అభియోగాలు వేయటం అనేది చాలా తప్పు. ఐఎమ్ సో సారీ టు ఇంటరప్ట్ యూ. ఆయన స్టోరీ ఆయన ఏంటంటే ఫేమ్ గురుకుల్ అని చెప్పి ఇండియన్ ఐడల్ పార్టిసిపేట్ చేస్తారు. అందులో ఆయన రిజెక్ట్ అయ్యారు. ఆయన వెళ్ళిపోయారు, ఏడ్స్తో వెళ్ళిపోయారు. జడ్జెస్ ఎవరు? శంకర్ మహాదేవన్ సార్ అండ్ జావేద్ అఖ్తర్ గారు, వీళ్ళందరూ ఉన్నారు. విశాల్ శేఖర్ వీళ్ళందరూ ఉన్నారు. కట్ చేస్తే ఇప్పుడు వాళ్ళకి డేట్స్ దొరికాయి. అరిజిత్ సింగ్ డేట్స్ ఆఫ్టర్ రిజెక్షన్స్, ఆఫ్టర్ ఎలిమినేషన్ తనని మలుచుకునే విధానం అనేది టెర్రిఫిక్. అది ఇంకా అసలు వరల్డ్ ఇప్పుడు నేను చెప్పాలంటే వరల్డ్లో నెంబర్ 1 సింగర్ ఇంకా ఆయనే, అరిజిత్ సింగ్. నో డౌట్ ఇట్ ఆల్. అసలు ఆయన సింగింగ్ కానీ ఆయన ఇప్పుడు ఉండే విధానం కానీ, స్కూటీ మీద వెళ్తున్నాడు సార్. స్కూటీ మీద పారాగాన్ చెప్పులు వేసుకొని అసలు ఏం సార్ అసలు అది డౌన్ టు ఎర్త్ అంటే దాన్ని మించి డౌన్ టు ఎర్త్ ఇంకా మనం ఇంకా ప్రపంచంలో చూసుంటాం అసలు. ఎందుకు నాకు కీరవాణి గారు ప్రసాద్ ల్యాబ్లో అలా కింద కూర్చొని ఎలా కూర్చొని అక్కడ ఏయో తింటా, అందరితో వచ్చిన వాళ్ళతో మాట్లాడతా, పాటలు పాడతా ఎంత అద్భుతంగా ఉంటుందో నాకు తెలుసు ఆ లోకం. కీరవాణి గారి గురించి చెప్పాలంటే లేదు, కీరవాణి గారి గురించి నేను మాట్లాడతాను. దేనికంటే అదొక ఎస్పెషల్లీ నాకు వ్యక్తిగతంగా నాకు పాట గురించి తెలియదు, కానీ మీ సింగర్ ఫెటర్నిటీస్ అందరూ కూడా శ్రీకృష్ణ గారు, గీత మాధురి గారు, వాళ్ళు డే 1 వచ్చిన కాడి నుంచి కూడా నాకు బాగా తెలుసు. రేవంత్ కలిసి మేము క్రికెట్ ఆడుకుంటాం. వీళ్ళందరూ మీరు చెప్పిన పేరు రాహుల్ సిప్లిగంచి ఎంత చిన్నగా ఇప్పుడు నువ్వు చెప్పిన పారగాని చెప్పులు వేసుకునే తిరిగేవాడు ఆ ప్రసాద్ ల్యాబ్ చుట్టూ. ఆయనతో పాటు వెంగి మ్యూజిక్ డైరెక్టర్, వాళ్ళిద్దరు కలిసి వెంగి వీళ్ళందరూ కూడా ఉండి చేస్తున్నప్పుడు అరే వీళ్ళందరూ ఏమైపోతారు అనుకునే టైంలో ఒక్కసారిగా సంగీత సరస్వతి అందరికీ ఎంత అవకాశాలు ఇచ్చింది. అంటే రాహుల్ అంటే ఇప్పుడు అంటే షోలో వాడు వీడు అనలేమో కావచ్చు, కానీ రాహుల్ కాడే అంట చాలా క్లోజ్ ఫ్రెండ్ సార్. రాహుల్ చాలా అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్. తన కష్టం మామూలు కష్టం కాదు. అంటే చాలామంది అంటారు ఏదో లక్లో ఏదో వచ్చాడు అని చెప్పి. లక్ అస్సలు కాదు సార్. వాడు వాయిస్ బాగుంటుంది సార్. వాడు వాయిస్
వాడు మాస్ పాట పాడితే ఇంకా తిరిగి ఉండదు, తిరిగి ఉండదు. డెఫినెట్లీ తిరిగి ఉండదు. అరే ఎన్ని పాటలు, ఒకటే రెండు. నేను ఇప్పుడు కాదు సార్, ఫస్ట్ వాడంటే తెలియక ముందే నేను ఫ్యాన్. ఎట్లా అంటే కలేజ బుల్లోడా కలేజ ఉన్నోడా జో సినిమాలో పాడాడు. అప్పుడు రాహుల్ విఠల్ అని ఉండే పేరు. సో తను కోరస్ పాడుతూ గజల్స్ అవన్నీ నేర్చుకొని కిరణ్ సార్ దగ్గర జాయిన్ అయ్యి, తర్వాత ఫస్ట్ తెలుగులోనే మ్యూజిక్ వీడియో స్టార్ట్ చేసింది తను. కరెక్ట్. తను ప్లస్ పృథ్వీచంద్ర మగజాతి అని చేశారు. పృథ్వీచంద్ర కరెక్ట్. సో ల్యాప్టాప్స్ అమ్ముకొని, డబ్బు లేకపోతే బైక్ అమ్ముకొని, చాలా అక్కడిక్కడ అప్పులు తీసుకొచ్చి మ్యూజిక్ వీడియోలు తీసి ఇప్పుడు ఆస్కార్ దాకా వెళ్ళారు కదా సార్. ఇప్పటికి కూడా వాడు కష్టపడి ఇంకా మ్యూజిక్ వీడియోస్ మీద ఇంకెట్లా పేరు సంపాదించాలి, ఇంకెట్లా అది ప్రతి లేదు అసలు అసలు మన ఫ్లూక్లో వచ్చిందని మాట్లాడడానికి అసలు లేదు సార్. అసలు ఎవరు ఇక్కడికి ఫ్లూక్లో రారు. ఒకటి ఎవ్వడో లక్షల్లో ఒకటి తగులుతుంది జాక్పాట్, అంతే తప్ప. నాకు సిప్లిగంజి ఎంత కష్టపడ్డాడు, ఆ రాహుల్ అనేవాడు ఎలా తిరిగాడు రోడ్ల మీద, ఈవెన్ రేవంత్ రియాలిటీ షోస్ పాడి వీళ్ళందరూ ఊరికే ఎందుకు వస్తారు, ఎవరికి కష్టం లేదు. గీతా మాదిరిగా అయితే ఉదయం ఒక దగ్గర, మధ్యాహ్నం ఒక దగ్గర, ఈవినింగ్ ఒక దగ్గర వెళ్తూనే ఉండేది, పాడుతూనే ఉండేది. శ్రీకృష్ణ వీళ్ళందరూ కూడా కలిసి. అయితే చాక్రీ కీరవాణి గారు చాక్రీ ఐదో ప్లేస్లోకి వస్తే చాక్రీ నా దగ్గర చాక్రీ చేసుకుంటా బతికేయండి అంటే అది నాకు నచ్చలేదు అని నేను ఆయన అన్నది వినలేదు సార్. వీళ్ళు చెప్తుంటే నేను అంటే ఆ అమ్మాయి మాట్లాడుతుంటే విన్నాను. అసలు పాప ఎవరో నాకు తెలియదు నిజంగా కూడా. నేను ఎప్పుడు ఒకవేళ చిన్నప్పుడు మాకు సంబంధించిన భారతి కృష్ణ గారు వాళ్ళ షోలో పాడారట. అక్కడే అమ్మాయికి చాలా అవార్డ్స్, మంచి పేరు, మంచి సింగర్ అని పేరు వచ్చింది. అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు అరే ఏంటి పెద్దవాళ్ళ గురించి మాట్లాడుతున్నారు, చాకరీ ఏంటి అని అన్నప్పుడు, అవును ఆ చాకరీ చేయడానికి కూడా వీళ్ళందరూ ఇష్టపడతారు కదా 24 గంటలు అనుకున్నప్పుడు, సరే అని చెప్పి నేను నాకు తెలిసిన ఒక టాపిక్ తీసుకొని ఎవరెవరో ఏది పడితే అది మాట్లాడతా అంటే ఇది కరెక్ట్ కాదు, ఇండస్ట్రీకి సంబంధించి ఇలా జరుగుతుంది, ఇలా ఒక ప్రాసెస్ ఉంటుందని మీలాంటి ఒక 10 మంది సింగర్స్తో మాట్లాడినప్పుడు 10 మంది కూడా ముక్త కంఠంతో వాళ్ళు తప్పు కాదు సార్ కీరవాణి గారు వాళ్ళు అసలుకి వాళ్ళ ఉద్దేశం ఈ అమ్మాయిని ఏదో అనాలని అనేది ఉండదు. బట్ ఆ అమ్మాయికి ఏమైందో పాపం తెలియదు. అమ్మాయిని కూడా ఎవరు పించి చేయట్లేదు, తెలియక ఏమన్నా మాట్లాడిందేమో అంటున్నారు. దాన్ని అనవసరంగా మీడియాకి రావడం వల్ల పెద్దదైందేమో తప్ప ఇవన్నీ చాలా సర్వసాధారణం. గెలుపోవటంలు అనేది ఎక్కడైనా ఉంటాయి అని మాట్లాడుతుంటే నాకు చాలా ముచ్చటగా అనిపించింది. అప్పుడు నాకు సంబంధించి నేను ఒక వీడియో చేశాను. అయితే ఈ చాకరీ అనే పదానికి సంబంధించి దీని మీనింగ్ ఏంటబ్బా? సార్ చాకరీ అంటే మనకు యూజువల్గా మీనింగ్ ఏంటి, మామూలుగా మాట్లాడుతూ అరే నేను తనకి వెట్టి చాకరీ చేశాను రా అని చెప్తారు. అది వేరే దాంట్లో యూజ్ చేస్తాను. బట్ మ్యూజికల్లీ చాకరీ అంటే ఇట్స్ వెరీ మచ్ గుడ్ చాకరీ, మంచి చాకరీ. సార్ మ్యూజికల్ చాకరీ అంటే ఏంటి సార్? ఇప్పుడు మీరు మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు, మీకు సో మెనీ మూవీస్ ఉంటాయి, మీరు డెడ్ లైన్ ఉంటుంది, వాళ్ళకి ఇచ్చేయాలి. సో ఒక పాట కంపోజ్ చేస్తారు, ఆ పాట మీకు నచ్చేలా పాడాలి, పదే పాడాలి, డైరెక్టర్కి నచ్చేలాగా పాడాలి. దాన్ని చాకరీ అంటారా సార్? అది నువ్వు పాడితే నీకు లైఫ్ వస్తుంది కదా, అదే లైఫ్ వస్తుంది. అండ్ ఒక బిట్ ఆయన కంపోజ్ చేస్తారు, చాలా కష్టమైన బిట్ కావచ్చు, లేకపోతే ఏదో కావచ్చు, అది బాగా నేర్చుకొని ఆయనకు నచ్చినలాగా పాడాలి, మెనీ టైమ్స్ పాడాలి. ఇప్పుడు 9 to 9 కాల్ షీట్ ఉంటుంది సార్, 9 to 9 కాల్ షీట్ ఉంటుంది కిరణ్ గారి దగ్గర. సో ఒక 1 hour ఎక్కువ ఆయన రిక్వెస్ట్ ఇస్తారు, అమ్మ మనకు డెడ్ లైన్ వచ్చింది, మనం ఇచ్చేయాలి, నాకు ఇవాళ 9 తర్వాత ఎవరు ఉండగలుగుతారు, ఎవరు పాడగలుగుతారు అని చాలా జెన్యున్గా ఆయన అడుగుతారు సార్ మమ్మల్ని. అయ్యో గ్రేట్, అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ సార్. ఆయన అడగాల్సిన అవసరం లేదు, పాడండి అమ్మా అని చెప్పి. మేము చాలామంది వాడుతుంటాం కదా సార్, అంటే కొందరు గురించి మాట్లాడుతున్నాం, మినిమం రెస్పెక్ట్ కూడా ఉండదు సార్. బట్ పెద్ద ఆయన అలా కాదు, చిన్నవాడి నుంచి కూడా నీకు నీ టైం ఏంటి, నీ స్కెడ్యూల్ ఎలా ఉంది ఏంటి, నాకు ఇవాళ ఒక 2 hours ఎక్స్ట్రా వర్క్ చేస్తారా, క్లియర్గా ఆయన అడిగి మమ్మల్ని తెలుసుకుంటారు. అది చాకరీ సార్, అది చాకరీ. అండ్ చాకరీ చేయడానికి చాలా మంది రెడీగా ఉన్నారు సార్, టు బి ఆనెస్ట్. ఎందుకంటే మా ముందు అది చాకరీ అయినప్పటికీ కూడా మా ముందు సార్ మహా సింగర్లు, నేను పేర్లు తిప్పాను కానీ చాలా మంది సింగర్లు సార్ ఏదైనా ఆపర్చునిటీ ఇంటర్వ్యూ కానీ సార్ అని పెద్ద వాళ్ళు ఆయనకి కాల్ చేసి అడుగుతారు. అదే మీరు కూడా పేర్లు చెప్పొద్దు, నేను కూడా పేర్లు చెప్పాను, కానీ నాకే తెలిసి ఎంతమంది అడుగుతారు ఒక ఛాన్స్ ఏమన్నా వెళ్ళి పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుందామని. రేపు ఒక ప్రాజెక్ట్ ఇచ్చేయాలి సార్, డెడ్ లైన్ ఉంది, ఇది ఫినిష్ అయ్యే వరకు పాడడం అనేది చాకరీ సార్. అది చాకరీ ఎలా అవుతుంది? నాకు చాలా బాధ వేసింది. అంటే ఆయన ఇంకొకటి నేనేం చెప్పాలనుకున్నా అంటే, ఆయన ఆ షో వరకు మాట్లాడారు, ఓన్లీ ఆ షో వరకు, అండ్ దట్స్ ఫన్నీ వే. అవును, మమ్మల్ని ఆయన చాకరీ అన్నారు కదా సార్, నేను నిజంగా చెప్తున్నా, ఇంకొక 2 మాటలు అన్నా కూడా మేము తీసుకుంటాం సార్. ఎందుకంటే అందులో మేము
మాకు ఆయనతో ఉన్న మెమరీస్ మేము గుర్తు చేసుకుంటాం. కరెక్ట్. చాకరీ సార్ ఇప్పుడు ఒకరు మిమ్మల్ని ఏదైనా అంటున్నారంటే అది మీకు అర్థమైపోతుంది సార్. ప్రేమగా అంటున్నారా, కావాలని అంటున్నారా? కరెక్ట్. అది బాగున్నప్పుడేమో భలే హ్యాపీగా అనిపిస్తుంది, మనలో మనకి బాగలేనప్పుడు అవన్నీ నెగిటివ్గా అనిపిస్తాయి. సార్ నేను ఒకటి చెప్తా సార్, మ్యూజిక్లో ఉన్న ప్రతి ఒక్కరు, మ్యూజిషియన్ కావచ్చు, ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ కావచ్చు, సింగర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక్క సెషన్ అయినా కిరవాణి గారితో పనిచేయాలి సార్. ఒక్క సెషన్ పనిచేస్తే ఆయన అంటే ఏంటి, నాట్ ఓన్లీ మ్యూజికల్లీ, ట్రీట్మెంట్ వైజ్ కానీ ఎవ్రీ డే ఒక కొత్త విషయం నేర్చుకుని వెళ్తాం సార్ మేము. అబ్బా, ప్రామిస్ చెప్తున్నా, ఎవ్రీ డే మ్యూజిక్ రిలేటెడ్ కాకపోయినా ఎనీథింగ్ ఒక కొత్త విషయం నేర్చుకొని వెళ్తాం సార్. అసలు అంతా ఎవరికి అదృష్టం ఉంటుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, ఇవన్నీ గొడవలు, ఇవన్నీ చాకిరి అన్నారు, నన్ను కొర చూసారు, ఇవన్నీ కాదు సార్. నువ్వు మ్యూజిషియన్గా పుట్టావు కదా, నీ అంత బ్లెస్డ్ పర్సన్ ఈ వరల్డ్లో లేరు, ఇంకా లేరు. కరెక్ట్ కరెక్ట్. మీరు నార్మల్ అంటే నేను ఇది ఫీల్ అవుతాను సార్, నార్మల్ వ్యక్తుల కన్నా మ్యూజిషియన్స్, అంటే మ్యూజిషియన్స్ కాదు, ఆర్టిస్ట్, ఎనీథింగ్, ఆర్ట్ వేసే వాళ్ళు కానీ కళాకారులకు ఎవరైనా నార్మల్ వ్యక్తుల కన్నా వాళ్ళకు దేవుడు కొంచెం ఎక్కువ బ్లెస్సింగ్స్ ఇచ్చి పంపించడానికి ఫీల్ అవుతాను సార్. కరెక్ట్. దాన్ని మనం ఎప్పటికప్పుడు ఎలాంటి స్టేజ్ల మీద మీరు పాడుతున్నారు, మిమ్మల్ని చూసి ఎంతమంది కోట్ల మంది అయ్యో ఇలా అనుకుని ఎంత ఇన్స్పైర్ అవుతున్నారు, మిమ్మల్ని చూసి ఎంత ఆనందపడుతున్నారు, అది కదా మీకు కావాల్సిన జోష్. అంటే అంటే పర్టికులర్ అంటే మీరు ప్రవస్తి గురించి మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను. నాకు 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 చెల్లితో సమానం, చెల్లి లాంటిది. చిన్నపిల్ల ఫస్ట్ కొంచెం ఆలోచించాలి అనిపించింది సార్. ఎందుకంటే నాకు ఇక్కడ బాధ అనిపించింది సార్. అంటే వీళ్ళు ఎవరో అన్నారు, ఏదో అన్నారు అని అవన్నీ పక్కన పెడితే, నేను నా కెరీర్ని పక్కన పెడుతున్నాను, నా కెరీర్ ఏమైనా పర్లేదు, అది ఫిక్స్ అయిన తర్వాత నేను మాట్లాడుతున్నాను అన్నది సార్. పుట్టినప్పటి నుంచి నువ్వు టీవీలో కనిపిస్తున్నావు, పాడుతున్నావు, కానీ నీకు నీ పేరెంట్స్ హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళు ఎన్నో పనులు వదులుకొని నీకు హెల్ప్ చేసి నిన్ను ట్రావెలింగ్కి తీసుకెళ్ళి, అటు తీసుకెళ్ళి, ఈ షోకి తీసుకొచ్చి, ఆ షోకి తీసుకొచ్చి, ఇప్పుడు పిల్లలతో పేరెంట్స్ ఉంటే వాళ్ళ పనులన్నీ వాళ్ళు అయిపోతే కదా ఆపుకోవాల్సిందే కదా సార్. ఇలాంటి తయారు చేసిన నిన్ను ఓన్లీ వన్ షో, వన్ సిచ్యువేషన్, వన్ ఎలిమినేషన్, నువ్వు కెరీర్ పక్కన పెడుతున్నావు అని చెప్పావు కదా. నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ ఏంటి నీ మ్యూజిక్కి, నీ ప్యాషన్కి నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ ఏంటి? నాట్ ఓన్లీ ప్రవస్తి, ఎవరైనా నాకు కూడా నా పాయింట్ అదే. ఇప్పుడు గెలుపు ఓటములు లేనిదే అందరు ఇక్కడికి వచ్చారా సార్? అండ్ ఇంకోటి, తను ఆల్రెడీ వేరే షోస్ గెలిచింది సార్. మా సూపర్ సింగర్ గెలిచింది, తమిళ్లో ఏదో చిన్న హాఫ్ మార్క్తో పోయిందంట. ఇంత ఓపిక ఉండాలి సార్. అసలు ఓపిక కాదు. బాహుబలికి సంబంధించి నెట్ఫ్లిక్స్లో ఒక డాక్యుమెంటరీ వచ్చింది, చూశారు కదా. నాకు మీరు నమ్మరు, అది చూస్తున్నప్పుడు ఒక 3 సార్లు ఏడుపు వచ్చింది. అందులో కీరవాణి గారు ఉంటుంది, ఒక మాట చెప్తారు, ఈ రోజుల్లో ఇవన్నీ వచ్చినాయి కానీ వాళ్ళ నాన్న కీరవాణి గారు వాళ్ళ ఫాదరు సినిమా డైరెక్టరు, వాళ్ళ శివశక్తి దత్త గారు, వాళ్ళ ఫాదర్ విజేంద్ర ప్రసాద్ గారు, రాజమౌళి గారు వాళ్ళ ఫాదర్ రైటరు, కీరవాణి గారు మ్యూజిక్ డైరెక్టర్. అవును సార్. ఒక సినిమాకి, ఆ సినిమా సగం అయిపోయినాక రిలీజ్ చేయడానికి, లేకపోతే సినిమాని మళ్ళీ పిక్చరైజ్ చేయడానికి డబ్బులు అయిపోయాయి. అప్పుడు ఏం చేయాలి, అప్పట్లో డిస్ట్రిబ్యూటర్స్ చాలా స్ట్రాంగ్ ఉండేవాడు. వాళ్ళకి ఒక షో వేశారు థియేటర్లో, దానికి సౌండ్ లేదు. ఆ సౌండ్కి డిస్ట్రిబ్యూటర్ల దగ్గర వీళ్ళు లైవ్లో అక్కడ ఆ సౌండ్ వస్తుంది, ఇక్కడ ఈ సౌండ్ వస్తుంది అని చెప్పేసి కీరవాణి గారు అలా పాడుతూ ఉన్నారట. పాడే దగ్గర పాట, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చే దగ్గర బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఇలా చేస్తూ ఉంటే ఆ డిస్ట్రిబ్యూటర్లకు నచ్చుద్దేమోనని, ఎక్కడైనా వాళ్ళకి నచ్చి మాకు డబ్బు సాయం జరిగిద్దని ఆయన పడ్డ కష్టంతో పోల్చుకుంటే 40 ఏళ్ళ చరిత్ర ఆయనది. ఆ కష్టాన్ని చూసినప్పుడు నాకైతే గుండె ద్రవించింది. దేనికంటే ఇక్కడ ఎంత కష్టపడతామో, ఇక్కడికి ఎలా వస్తామో, ఈ రోజున ఆస్కార్ స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు ఆ రోజు నాకు గుర్తొచ్చింది. అరే, ఆ రోజు కీరవాణి గారు వదిలిపెట్టకపోబట్టే, ఇది నా ప్రాణం అనుకోబట్టే కదా. అదొకటి. నేను కీరవాణి గారి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడి పటాలు ప్లేస్లో ఒక కె రాఘవేంద్ర గారి ఫోటో ఉంటుంది, అంటే ఆయనకు అవకాశం ఇచ్చిన వ్యక్తి. రామోజీరావు గారి ఫోటో ఉంటుంది, అలాగే ఈయన ఎక్కడైతే సంగీతం నేర్చుకున్నారో చక్రవర్తి గారి ఫోటో ఉంటుంది. అంటే మనకి గురువులు, మనకి విద్య నేర్పిన గురువులు ఎంత ఇంపార్టెంట్ అనేది, ఆ సంస్కారం ఆయనకి నేను వెళ్తానని ఆయనకి ఏం తెలియదు కదా. ఆ ఫోటోలు పెట్టినప్పుడు నిజంగా ఎన్ని గుర్తొస్తాయి. ఇలాంటి టాపిక్స్ జరిగినప్పుడు ఒక అర్థం లేని, ఒక చిన్న వయసు ఉన్న ఒక చిన్న పిల్ల వాళ్ళ చరిత్రని మరకవేయాలని ట్రై చేసినప్పుడు నేను తట్టుకోలేకపోయాను సార్. నేను ఒకటి చెప్తాను సార్, సారీ. ఇప్పుడు టూ మెనీ మూవీస్ చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. ఆఫ్టర్ ఆస్కార్ మీకు తెలిసి మహేష్ బాబు గారు, విశ్వంభర, హరిహర వీరమల్లు, ఇవన్నీ చేస్తున్నారు. బిజీ స్కెడ్యూల్ సార్.
అండ్ ఇంకేదేదో వేరే వేరే ప్రోగ్రామ్స్ ఆయన ఇంకా ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఎప్పుడు బిజీ, ఇప్పుడు ఇంకా ఎక్కువ బిజీ కదా. అంటే టు బీ హానెస్ట్ నేను ఎవరిని తక్కువ చేయట్లేదు, కానీ పాడుతా తీయగాకి ఆయన టైం ఇవ్వాల్సిన అవసరం లేదు సార్, లేదు. టు బీ హానెస్ట్. కరెక్ట్. బట్ అక్కడికి వెళ్ళి కూడా నేను వస్తే పిల్లలు ఇంకా ఏమన్నా వాళ్ళు ఇంకా డెవలప్ అవుతారు, వాళ్ళకి నేను ఉన్నానని ఏమనుకున్నారు పెద్ద ఆయన మనసులో ఏమనుకున్నారో, పాజిటివ్ ఏమనుకుని వెళ్ళారో జడ్జికి వెళ్ళారు. అసలు ఆయనని కూడా తప్పు పట్టే అంత అసలు మనం అంత ఆలోచించదు సార్ అస్సలు. ఎందుకంటే మమ్మల్ని ఇంకొకటి ఆమె ప్రవస్తి చెల్లి ఏం మాట్లాడిందంటే, బ్యాచెస్ ఉన్నాయి సార్ ఎక్కడెక్కడ, బ్యాచ్ మారట్లేదు, ఎవరిని రానివ్వట్లేదు. సార్ నువ్వు పదే పదే ఒకళ్ళని రిపీట్ చేస్తున్నావు, ఒక బ్యాచ్ రిపీట్ చేస్తున్నావు అంటే ఏంటి సార్ మీనింగ్? వాళ్ళు నీ మ్యూజిక్ని అర్థం చేసుకున్నారని, వాళ్ళు నీకు ఐ మీన్ మీకు ఎన్ని ఇబ్బందులైనా ఏదైనా కూడా అబ్బా సార్ వర్క్కి వెళ్ళాలని అన్ని పక్కన పెట్టేసి ఏదైనా రెస్పాన్సే కదా సార్ ఏదైనా. అవును. అది కదా మరి. ఇప్పుడు చాలామంది మధ్యలో వచ్చి చాలామంది వేరే వెళ్ళిపోయారు సార్. అవును. చాలామంది తను అన్నట్టు ఒకటే బ్యాచ్ ఏం లేదు, చాలామంది సింగర్స్ మారారు, కొందరు సింగర్స్ రిపీట్ అవుతున్నారు, కొందరు సింగర్స్ అదే ఉన్నారు. ఎందుకంటే అర్థమైపోతాయి కదా సార్. ఇప్పుడు నేనే ఉన్నాను, కీరవాణి సార్కి అర్థం హైమత్ ఏంటి అసలు, మన వర్క్ అంటే ఏంటి, కీరవాణి గారే కదా సార్, ఇంకెవరైనా నా పట్ల ఆయనకున్న అభిమానం ఏంటి, నా మ్యూజిక్ పట్ల ఆయనకున్న ఇష్టం ఏంటి, మన వర్క్ పరంగా ఆయన ఇచ్చే టైం ఏంటి, ఇవన్నీ చూస్తారు కదా సార్, మన ఇంట్రెస్ట్ కదా. మరి సార్ చాలాసార్లు అంటే వేరే వేరే వర్క్స్ ఉన్నా కూడా మనం పక్కన పెట్టి మనకు నచ్చిన వర్క్ వెళ్తాం కదా, అవన్నీ చూస్తారు కదా సార్. ఒకటే గ్రూప్ అంటే ఇప్పుడు మీ మ్యూజిక్ని మీరు పాడు చేసుకోరు కదా సార్, అంతే. అవసరం లేని సింగర్స్తో, అసలు అనువర్ది సింగర్స్తో పాడించుకొని మీరు వేస్ట్ చేసుకోలేరు కదా. చేసుకోలేదు. సో ఏమంటే ఇప్పుడు లోకేష్ అని ఒక అబ్బాయి ఉన్నాడు సార్, ఇప్పుడు సార్ గ్రూప్లో ఉన్నారు, సార్ గ్రూప్లో పాడుతున్నారు. అబ్బాయి మా సూపర్ సింగర్లో అన్ఫార్చునేట్లీ ఎలిమినేట్ అయిపోయాడు. ఎలిమినేట్ అయిపోయినప్పుడు సార్ అప్పుడు జడ్జిగా ఉన్నారు, కిరణ్ సార్, చిత్ర గారు, ఆర్పి గారు, వీళ్ళందరూ ఉన్నారు. అబ్బాయి ఎలిమినేట్ అయినా కూడా సార్కి ఆ అబ్బాయి సింగింగ్ నచ్చి లేకపోతే ఏదో నచ్చి అప్పటి నుంచి గ్రూప్లో జాయిన్ చేసుకున్నారు. ఇప్పటి వరకు అబ్బాయి పాడుతాడు. సో మరి తను ఎలిమినేట్ అయ్యాడు కదా సార్. అంతే. అంటే అసలు నా పాయింట్ కూడా నేనేమంటున్నాను, ఒక 1 సెకండ్, కొన్ని రోజులు వెయిట్ చేయాల్సింది కదా. ఇప్పుడు వెంటనే డెసిషన్ ఎందుకు తీసుకున్నావు? కొద్ది రోజులు వెయిట్ చేస్తే కిరణ్ గారు నీకు ఆపర్చునిటీ ఇచ్చేవాళ్ళేమో కదా. ఇప్పుడు ఏంటి నువ్వు మాట్లాడడం వల్ల, ఇప్పుడు మాట్లాడడం వల్ల ఏంటి లైఫ్ అంతా రిస్క్లో ఎందుకు పెట్టాల్సి? మ్యూజిషియన్స్ వేరే పని చేయలేరు సార్. నువ్వు గ్యారంటీ ఇవ్వమని చెప్పండి సార్ ప్రవస్తిని, మ్యూజిక్ కెరీర్ మొత్తం వదిలేసి వేరే ఏదో వర్క్ చేసుకుంటూ అసలు మ్యూజిక్ జోలికి రాకుండా ఉంటామని చెప్పండి, అది అవ్వదు సార్. అది ఏదో ఇంకొకటి ఏమంటే మన పక్కన ఉన్న వాళ్ళు మాట్లాడడం వల్ల, వీళ్ళు మాట్లాడడం వల్ల, అది మన చెవిలో పడడం వల్ల, అది నిజమో కాదో తెలియకపోయినప్పటికీ కూడా రిపీటెడ్గా ఒకటి వినేసరికి మనం ఇదే నిజం అనుకుని నమ్ముతాం సార్. కానీ అమ్మాయికి ఎవరన్నా బ్యాక్గ్రౌండ్ ఉండి, అమ్మాయి నాలెడ్జి పాపం చిన్నపిల్ల 19 ఏళ్ళు, మ్యూజిక్లోనే పుట్టింది, మ్యూజిక్లోనే పెరిగింది. అలాంటి అమ్మాయి ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళని మాట్లాడాల్సినంత నెసెసిటీ ఏమొచ్చింది సార్? ఎవరు గైడ్ చేస్తున్నారు అమ్మాయిని సార్? అది మనకు తెలియదు సార్, డెఫినెట్లీ మనకు తెలియదు. బట్ ఏమంటున్నంటే సహనం, ఓపిక చాలా అవసరం సార్. నీకు ఇంకోటి చెప్తా సార్, ఒకటి ఏమంటే సింగర్స్కి విజువల్లీ కనిపించే అదృష్టం చాలా తక్కువ ఉంటుంది సార్. పాడతా తీయకి 30 years ఎక్స్పీరియన్స్ ఉంది, ప్రతి ఒక్కరు ఆ షోని చూస్తారు. బాలుగారు దాని అలా మానసపుత్రిక అని చెప్పేవారు, బాలుగారు క్రియేట్ చేసి వెళ్ళారు కదా. ఇప్పుడు లెగసీ చరణ్ గారు వచ్చారు. సో ప్రతి ఎపిసోడ్లో నీకంటూ ఒక సాంగ్ ఉన్నది, ప్రతి ఎపిసోడ్లో నువ్వు కనిపిస్తావు. ఒక్కసారి కనిపించిన కూడా చాలా ఆ షోలో కదా. నీకు ఆల్రెడీ అక్కడ ఆ న్యాయం జరిగింది. నీకు కాదు ఎవరికైనా ఆ షోలో పాడే వాళ్ళకి న్యాయం ఆల్రెడీ జరిగింది. విజువల్లీ నువ్వు కనిపిస్తున్నావు అండ్ నువ్వు పాడేది వింటున్నారు. నీకు టైం వస్తుంది, వెయిట్ చేయాలి కదా. వెయిట్ చేయడం సార్ ఇప్పుడు నేను సార్ హైమత్, నేను ఎవ్వరికి తెలియదు సార్, టు బి హానెస్ట్, నేను ఎవ్వరికి తెలియదు. నా గొంతు వింటే అరే ఈ గొంతు ఎక్కడో విన్నట్టుగా ఉందే, ఓ ఈ పాట పలానా హార్ట్ అటాక్లో హిందీ సాంగ్ ఒకటి పాడాను సార్. ఏంటి హిందీ సాంగ్, యశోమతి మైయాసే పాట మీరే, బ్రహ్మానందం ఇంట్లో బ్లాక్ ఒక అతను ఉంటాడు కదా, అది పూరి గారు దగ్గర నుంచి ఒక 4-5 పాడించి నాది ఫైనల్ చేశారు. సో అది ఇప్పుడు నేను చెప్పుకోవాల్సి వస్తాను మీకు. అంటే అవును, అలా ఆ అమ్మాయికి అలా లేదు కదా. ఇప్పుడు 500 సినిమాలు పాడి లెజెండరీ కంపోజర్ దగ్గర పాడి కూడా నేను హైమత్ మొహమ్మద్, నేను పలాని బింబిసార్లో పాడాను, పలాని కొత్త జంటలో పాడాను, పలాని ఇందులో పాడాను చెప్పుకుంటున్నాను. సో అమ్మాయికి అలా కాదు కదా. నువ్వు బయటికి వెళ్తే గుర్తుపడతారు, నీకు జనాలు ఇచ్చారు ఆపర్చునిటీ. అండ్
సో అండ్ సో జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ కావచ్చు, ఇంకా బాలు గారు కావచ్చు, భారతీయ కావచ్చు. కొద్ది రోజులు వెయిట్ చేయాల్సింది కదా. అండ్ యు ఆర్ 19 ఇయర్స్ అమ్మా, చాలా చిన్న ఆవిడ కదా. దెర్ ఈస్ మెనీ ఆపర్చునిటీస్. ఎందుకంటే సినిమాలోనే పాడితేనే సింగర్ అని ఏం కాదు సార్. కాదు, కరెక్ట్. ఇప్పుడు ఓన్ మ్యూజిక్ చేసుకోవచ్చు. ఓన్ మ్యూజిక్ సార్ ఎంతమంది వేరే వేరే మ్యూజిక్ చేసుకుంటా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంత ఫేమ్ అయినా సార్ ఏ మ్యూజిక్ చేయకపోయినా కూడా జస్ట్ ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక 1 minute రీల్ వితౌట్ మ్యూజిక్ రా వీడియో పెట్టినా కూడా ఫేమస్ అవుతున్న రోజులు సార్ ఇవి. అవును. ఎందుకు అక్కడ ఆగిపోయావు? ఎందుకు అంత ఆలోచించలేదు? కానీ అమ్మాయికి ఏదో ఎక్కడో డిస్టర్బెన్స్ జరిగింది, ఏదో గట్టిగా బలంగా జరిగింది పాపం దానివల్ల. అయితే ఆ అమ్మాయి పదే పదే సార్ సునీత గారిని కూడా, అంటే సునీత గారి జర్నీ కూడా అంత ఈజీగా వచ్చింది కాదు. అవును సార్. 1995లో గులాబీ అనే ఒక చిన్న పాట శశిప్రీతం గారు అమ్మాయికి అవకాశం ఇస్తే, అలాంటి కృష్ణవంశీ గారు వాళ్ళందరూ ఇచ్చిన అదే బాగుంది, ఈ అమ్మాయి కొత్తగా ఉంది వాయిస్, కొత్త వాయిస్ కావాలని చెప్పి తీసుకొస్తే ఆ అమ్మాయి ఆ రోజు వచ్చిన అమ్మాయి ఈరోజు ఒక పెద్ద ఎంతోమందికి ఆదర్శ మహిళలాగా ఉన్నారు ఆమె. అంటే సింగర్స్లో వాళ్ళ ప్రొఫెషనల్లో ఎంత పర్ఫెక్ట్గా ఆమె కట్టు కానీ, ఆమె బొట్టు కానీ, ఆమె మాట కానీ బాగుంటుంది అనేవాళ్ళే కానీ ఇంకా నెగిటివ్గా మాట్లాడుకునే వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడుకుంటుంది సార్. అది ఏం మాట్లాడతాం సార్. సునీత గారు టాపిక్ తీశారు కాబట్టి నేను రీసెంట్గా సోల్ సాగా అని ఒక సాంగ్ చేశాను సార్. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలాగా ఒక సాంగ్ చేశాను. సో ఆ సాంగ్ చేసిన తర్వాత ప్రొడ్యూస్ చేయడానికి నా దగ్గర అంత ఫినాన్షియల్లీ ఐఎమ్ నాట్ దట్ మచ్ గుడ్. సో సునీత గారికి పంపించాను సార్ సాంగ్. ఆడియో పంపిస్తే ఆవిడ విని నాకు రిటర్న్ కాల్ చేసి, హైమత్ నీ ప్లాన్ ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నావు ఈ సాంగ్ అంటే, మ్యామ్ చేయడం అయితే చేశాను కానీ దీన్ని రిలీజ్ చేయడం ఇది నాకు ఏం ఐడియా లేదు, అండ్ ఫినాన్షియల్లీ నేను కూడా అంత బాగాలేను, అంటే నువ్వు సాంగ్ ఎవరికి ఇవ్వకు, నేను తీసుకుంటా, నీ ప్లాన్ ఏంటో చెప్పు నాకు అంటే, మ్యామ్ ఇది ప్రతి ఒక్కరికి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయితేనేంటి, ఇంకెవరైతేనేంటి ఒకటి చేయాలనుకున్న పని ఇంకొకటి చేస్తుంటారు. మనం చేయాలనుకున్న పని వేరు, చేస్తున్న పని వేరు. కరెక్ట్. ఇలా ఉంటుంది, ఇలా వీళ్ళని అంటే సోల్ అదే సార్. సో అలా ఆ థీమ్ అనుకొని చేశాను. సో నేను చెప్పాలనుకుంటున్నాను మేడం, ఇప్పుడు ఏదో లవ్ సాంగ్ చేస్తే ఎవరైనా యాక్టర్స్ పెట్టి చేయొచ్చు, బట్ ఇది విజువల్లీ నేనే ఉండి నేను చెప్పాలనుకుంటాను అంటే బెస్ట్ ఐడియా ఉంది. బట్ నీతో పాటు ఇంకా ఎవరైనా కొంచెం రికగ్నైజ్డ్ ఫేస్ పెట్టి ఫీచరింగ్ చెప్పించి చేద్దాం, నేనే ప్రొడ్యూస్ చేస్తా, మన మ్యాంగోలో రిలీజ్ చేద్దాం అని చెప్పేసి ఇమ్మీడియట్గా తీసుకొని సోల్ సాగా సాంగ్ని వాళ్ళు షూటింగ్ చేపించి చేశారు. అలా సార్. సో సునీత గారికి మీ తరపున నేను మీరున్నారు కాబట్టి థ్యాంక్ యూ సునీత మ్యామ్, థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్ కాదు, అది సాంగ్ని బయట తీసుకొచ్చారు. నా థాట్ని మీరు మీ వల్ల ఆ పాట పాడగలరా? అయ్యో డెఫినెట్లీ సార్. సో ఇప్పుడు ఏంటంటే సార్, ఇప్పుడు మన చాలామంది ఏదో చేయాలనుకొని ఏదో చేస్తూ ఉంటారు, టైం కోసం వెయిట్ చేయకుండా. ఒకటి ఉంటుంది సార్, ఎట్లా అంటే మనకు కష్టాలు వచ్చే వరకు వెయిట్ చేయకుండా మనం కష్టాలకు ఎదురెళ్ళి మనం టికెట్ పెట్టుకుని కొనుక్కున్నట్టు ఉంటుంది సార్ కష్టాలని. టైం వస్తుంది, కష్టపడే టైం వస్తుంది. ఇప్పుడు నాకు ప్రవస్తి అలానే చేస్తుంది. నేను ఆ పాయింట్ చెప్పబోతున్నా, వెయిట్ చేయాలి అని నేను. సో అందరూ వెయిట్ చేసిన వాళ్ళు ఇక్కడికి వచ్చింది, వెయిట్ చేసిన వాళ్ళే. దేవుడు కష్టపెట్టక ముందుకే మనమే డబ్బులు ఇచ్చి కష్టాలు కొనుక్కున్నట్టు, అండ్ మన ఫ్యూచర్నే తిరిగి రాసుకున్న వాళ్ళం అవుతాం. కరెక్ట్. సో ఇది సార్ సాంగ్. తేరీ మేరీ స్టోరీ చెబుతాను విను బాసు, థోడా థోడా హట్కే ఉంటుంది మన డోసు, కాదన్నదే చేయాలని నువ్వేమిటో రుజువు చూపని, ఒంటరై నీలో నువ్వెంత కుమిలావని, తేరీ మేరీ స్టోరీ చెబుతాను విను బాసు, థోడా థోడా హట్కే ఉంటుంది మన డోసు, తిరుగుతున్న భూమే నువ్వు తిరిగి చూసుకో నీ ముందు వెనకలు, అలలు ఉన్న సంద్రం నువ్వు కుదుట పడుతూ చూడు నీలోని అందము, ఎవరికి చేదు అందే విజయం, చివరకు నిలిచి చూడాలి అందలం, వెనకకు పడితే నీ అడుగు అది కొనసాగునా, ఏ పోలిక రానీయకు నువ్వు తేలికేం కాదు ఆగకు, సాగిపోతూ పోతూ తుడిచే నీలోని ఆలోపము,
ఏరి కోరి వచ్చేస్తుందంట మన టైము, వచ్చేదాకా ఎదురు చూడాలి కదా మాము, నీకే ఇలా అవుతుందని నీకెవ్వరు లేరు లేరని, నీలో నువ్వే కరిగి కరిగి కురవద్దు కన్నీరులా, ఏది వృధా కానివ్వక నీదే కథ రాసి చూపగా, ఎక్కువ మెట్టు నింగే నిన్ను చూసి తల వంచగా. ఎంత మంచిగా ఉందో అంటే నువ్వెక్కడ నీకు ఎవరు లేరని అనుకోవద్దు, ఎవరితోనూ పోల్చుకోవద్దు. నీది నాది ఒకటే స్టోరీ, నీది వేరే ఉండొచ్చు, అంటే నువ్వు వేరే దాంట్లో ఉండొచ్చు, నేను వేరే దాంట్లో ఉండొచ్చు, స్టోరీ స్టోరీ సేమే. ఎవరితోనూ పోల్చుకోకు, నీ టైం కోసం వెయిట్ చేయి, నీకే ఇట్లా అవుతుందని కూడా అనుకోకు, చాలా మంది జరుగుతుంది, నీకు చెప్పారు అంతే అని. ఇది అప్నా టైం ఆయేగా. అప్నా టైం డెఫినెట్లీ ఆయేగా సార్. సో పూర్ణాచారి అని నా క్లోజ్ ఫ్రెండ్, చాలా సినిమాలకు ఇప్పుడు అవునా, మొన్ననే పూర్ణాచారి గారు ఇంటర్వ్యూ చేశాను, మంచి పాట పాడాడు, లిరిసిస్ట్ సార్. ఈ సాంగ్ తనే రాశారు. రాశారు, చాలా మంచిగా రాశారు. అది మన హిట్ అయిన కోర్టు సినిమాలో పాట ఉందే, అదే ప్రేమల్లో ప్రేమలో పాట. సో ఇది అంటే అన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పాట వెరీ నైస్, చాలా చాలా బాగా నేను కంపోజ్ చేశాను. ఈ సాంగ్ రిలీజ్ చేసింది మ్యాంగో మ్యూజిక్, సునీత గారు. ఓకే, అంటే సునీత గారు కూడా అన్నిసార్లు ఇలాంటి నిజంగా కూడా నేనేమంటున్నానంటే జరుగుండొచ్చు, ఏదైనా జరుగుండొచ్చు. ఇక్కడ నేను అసలు ప్రవస్తి గారిని తప్పట్లేదు, సునీత గారిని తప్పట్లేదు, ఎవరిని అంటలేదు. సిచ్యువేషన్స్ అలా జరుగుతాయి, ఇలా జరుగుతూనే ఇండస్ట్రీ. ఎందుకంటే ఎక్కడెక్కడ పుట్టారో, ఎక్కడెక్కడ పెరిగామో, ఎవరు ఏంటో తెలియకుండా అందరూ వచ్చి ఒక టాలెంట్తోని ఒక చోటికి జమ అయ్యేదే ఇండస్ట్రీ. అలా జమ అయిన ఒక ఇండస్ట్రీలో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనుకున్నట్టుగా 24 గంటలు మాట్లాడుకోవటం కరెక్ట్ కాదు. నాకు తెలిసి ఇంకొకటి, జ్ఞాపక ఎంటర్టైన్మెంట్స్ 2018లో వాళ్ళు వచ్చిన కాడి నుంచి ఇలా తయారైందని చెప్పేసి అన్న దాటకి నాకు చాలా, అంటే ఈ అమ్మాయికి 19 ఏళ్ళు, 2018లో ఈ అమ్మాయి వయసు అంతా 12 ఏళ్ళు. అంటే నువ్వు ఎవరినో అనాలని చెప్పేసి ప్రిపేర్ అయిపోయి యూ క్యాన్ క్రియేట్ యువర్ చాట్, ఎవరెవరిని తిట్టాలి, ఎవరెవరితో మాడాలి, ఎవరెవరికి సంబంధం లేకుండా అనాలి అనే దాని మీద నువ్వు క్లియర్గా మెన్షన్ చేస్తున్నావు. అంటే 12 సంవత్సరాలకి నువ్వు ఒక పెద్ద కంపెనీ, ఎంతోమంది 100 మందికి భోజనం పెడుతున్న కంపెనీ అది, 100 మంది ఎంప్లాయీస్, ఒక పాడుతో తీగ ఉండొచ్చు, స్వరాభిషేకం ఉండొచ్చు, అలీతో సరదాగా ఉండొచ్చు, వాళ్ళకంటూ ఒక సపరేట్ టీమ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, కాస్ట్యూమ్స్ ఫస్ట్ టైం ఒక కాస్ట్యూమ్స్ టాపిక్ మీద తీసుకొచ్చి చేస్తే వాళ్ళు దానికి తగ్గట్టు ప్రవీణ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. నేను యాక్చువల్ అదే మాట్లాడాలనుకున్నా. ఆ పిక్చర్స్ చూస్తే మాత్రం అందులో ఏం లేదు సార్. అసలుకి ఎలాగా ఒకప్పట్లాగా ఓన్లీ సాంగ్ పాడితేనే అన్నట్టుగా లేదు సార్. ఇప్పుడు మారిపోయింది, మీరు అన్నట్టు కాలక్రమేణా అన్ని మారుతూ వస్తున్నాయి కదా. విజువల్లీ కూడా మనం అపీరెన్స్ కూడా అలా ఉండాలి. సో వాళ్ళ టీఆర్పీ రేటింగ్ వాళ్ళ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈటీవీ పాడుతా తీగ గురించి అయితే ఇట్లా వచ్చింది. అలాగే హాట్స్టార్లో పనిచేసిన నా ఫ్రెండ్స్ చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఏంటి ఇలాగా నిజంగా ఇలా డాన్స్ వేయమంటారంటే అయిమంటాం, తప్పే ఉంది. అది అక్కడ టీఆర్పీ రావాలి, ఆ అమ్మాయికే పేరు వస్తుంది, అమ్మాయికే పేరు వస్తుంది. అండ్ ఈ డాన్స్ చేయడం అనేది ఇప్పుడు కాదు సార్. మేము బోల్ బే బోల్ అవన్నీ ఉన్నప్పుడు కూడా చిన్న ఎందుకు ఇదే రాహుల్ సిప్లిగంజి స్టేజ్ల మీద డాన్స్లు పరుగులు పెట్టి ఇట్లేదా? దేవిశ్రీ ప్రసాద్ గారితో మాకు ఎంత క్లోజ్ అసోసియేషన్ ఉంటుందంటే ఆయన చేసేవారు. ఎంతో తమను ఒక క్లోజ్డ్ రూమ్లో ఉండే షైగా ఇలా ఉంటాడు, అట్లాంటిది అతను వచ్చి స్టేజ్ మీద డాన్స్ ఇవ్వలేదా? సార్ వస్తారు పాటకి శిల్పకళా వేదికలో లైవ్ పర్ఫార్మెన్స్ చేశాడు తమన్ గారు. అండ్ అలా పాడుతూ డాన్స్ చేస్తే నీకే ప్లస్ పాయింట్ కదా. కరెక్ట్. నీకు రేపు షోస్ వస్తాయి, నువ్వు ఎక్కడ పడితే అక్కడ పర్ఫామ్ చేయొచ్చు. సో అదేం బ్యాడ్ కాదు సార్. అదే నాకు అంటే ఈ అమ్మాయి గుడ్ థింగ్స్ అన్నిటిని కూడా ఏం చేయాలో అర్థం కాకుండా అటన్నిటిని బ్యాడ్ థింగ్స్గా మలుచుకొని ఒక సోషల్ మీడియాలో అలా పడేస్తే ఈ అమ్మాయికి వచ్చే సపోర్ట్తోని, ఇప్పుడు ఆ అమ్మాయికి వచ్చే కింద సపోర్ట్ అందరూ సునీత ఇట్లాంటిది, లేకపోతే కీరవాణి గారు ఇలాంటి వారు, చంద్రబోస్ గారు ఇలాంటి వారు అని మాట్లాడే అర్హత లేని వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. అది నా బాధ సార్. టు బీ హానెస్ట్, జనాలకి వీటి గురించి తక్కువ తెలుస్తుంది కదా సార్. వాళ్ళు ఓన్లీ చూస్తారు అంతే. కరెక్ట్. అండ్ ప్రతి ఒక్కదానికి 2 వైపులు ఉంటాయి కదా సార్. కరెక్ట్. మనం 2 వైపులు ఆలోచించాలి, 2 వైపులు తప్పకుండా ఆలోచించాలి. 100%. నేను కూడా ప్రవస్తి గారి వైపు నుంచి ఆలోచించి నేను 10 మంది సింగర్స్తో మాట్లాడాను. ఊరికే నేనేం మాట్లాడాను, ఎందుకంటే ఒకరోజు టైం కూడా తీసుకున్నా. ఏంటి ఇలా వస్తుంది, ఇంత పెద్ద షో కదా, ఎప్పుడు 96లో ప్రారంభమైన షో, దాని గురించి బాలుగారితో మేము ఎన్ని ట్రావెల్ చేసి ఉంటాం, ఎంత వర్క్ చేసి ఉంటాం,
ఆయన 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 ఎంత గొప్పగా దీని గురించి చెప్తాడు. వీళ్ళు కూడా జ్ఞాపిక వాళ్ళు కూడా పర్టికులర్‌గా పాడుతా తీయగా టైంలో అయితే సింగర్స్ అందరిని పిలుచుకొని ఎవరెవరికి ఏం పాటలు ఇవ్వాలని వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్‌తో మాట్లాడటం నేను చూశాను. సార్ ప్రవస్తి అనే అమ్మాయి, ప్రవస్తి లాంటి వాళ్ళు ఇంకెవరైనా ఒక్క సెషన్‌కి కీరవాణి గారితోని పాడితే, ఒక సెషన్‌లో ఉంటే, ఇప్పుడు నాతో మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా, నెక్స్ట్ డే వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ ఇస్తారు సార్. మేము చేసింది మొత్తం తప్పే. ప్రవస్తి గురించి కాదు సార్ నేను మాట్లాడేది. అలా ఎవరైతే అనుకుంటారు పెద్దవాళ్ళని, మనకు తెలియకుండా కూడా మనం ఊరికే అబద్ధాలు వేస్తుంటాం కదా, అట్లాంటి వాళ్ళు ఒక సెషన్ కనుక తను సార్ సెషన్‌లో ఉంటే, నేను ఎందుకు ఇలా చేశాను, నేను తప్పు చేశానే అని చెప్పి నెక్స్ట్ ఇంటర్వ్యూ ఇస్తా సార్. ఇది నేను చాలా గ్యారంటీగా చెప్తున్నాను. నేను కూడా హోప్‌ఫుల్లీ నేను కూడా ఈ అమ్మాయి ఇయన్నీ ఎవరు సార్ నడిపిస్తున్నారో నాకు తెలీదు. నేనేం చెప్పాలనుకున్నంటే ఆ చెల్లి కోసం ఒక్క సంస్థ కానీ, ఒక పర్సన్ కానీ, ఒక సిచ్యువేషన్ కానీ నీ ప్యాషన్ని ఆపకూడదు. ఎవరైనా అయి ఉండొచ్చు, వాళ్ళు ఎంత లెజెండ్స్ అయినా అయి ఉండొచ్చు. కరెక్ట్. ఇప్పుడు సోషల్ మీడియా ఎంత భూమిలో ఉంది సార్. ఒక్క చిన్న ఆపర్చునిటీ నీకు నువ్వుగా క్రియేట్ చేసుకున్నా కూడా ఇట్ క్రియేట్స్ వండర్స్. ఎక్కడికి వెళ్ళిపోతాం. కరెక్ట్. నీకు ఒకరు ఆపర్చునిటీ ఇవ్వాల్సిన పని లేదు. నీ మ్యూజిక్ నువ్వు క్రియేట్ చేసుకో. నీ మ్యూజిక్ నువ్వు క్రియేట్ చేసుకో. ఎందుకబ్బా మీకు అలవైకుంఠపురం సినిమాలో ఎస్. ఎవరో బెంగళూరు నుంచి సిస్టర్స్ ఉంటారు. అవును, ప్రియా సిస్టర్స్ ఏదో ఉంది. వాళ్ళిద్దరికి అవకాశం వచ్చింది క్లాసికల్గా పాడారు. అంటే వాళ్ళు ఇన్స్టాగ్రామ్లోనేగా వాళ్ళు అంత ఫేమస్. నా పాయింట్, మీ దగ్గర టాలెంట్ ఉండాలి కానీ వాళ్ళు ఎక్కడికైనా వస్తుంది. ఈ ఒక్క షో గురించి మీరు ఇంత టాలెంటెడ్, ఇంత కష్టపడి ఇక్కడ దాకా వచ్చావు. చిన్నప్పటి నుంచి నీ 3వ సంవత్సరం నుంచి నువ్వు పాడుతున్నట్టుగా స్టేజ్ల మీద మేము చూసాం నీ వీడియోస్లో. సార్ ఇంకొకసారి నేను ఏం చెప్పాలనుకున్నా అంటే, నీకు ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఆపర్చునిటీ రావాలి సార్. కరెక్ట్. ఆపర్చునిటీ ఎప్పుడు వస్తుంది? అఫ్కోర్స్ నీ టాలెంట్ ఉంటే వస్తుంది, బట్ నీ ప్రవర్తన అన్నీ చూస్తారు సార్. కరెక్ట్. నేను మళ్ళీ అంటే నాట్ ఓన్లీ ప్రవస్తి, ఎవరైనా, ఇప్పుడు నేనైనా కూడా సార్, అన్నీ అబ్జర్వ్ చేస్తారు. నీకంటూ ఒక టైం వస్తుంది. అండ్ ఇంకోటి సార్ ఏం చెప్పాలనుకున్నా అంటే చాలామంది దగ్గర నేను చూసాను ఏంటంటే, రియాలిటీ షోలో పాడిన తర్వాత వీఆర్ రెడీ టు సింగింగ్ ఇన్ ఫిలిమ్స్ అని వస్తారు సార్. ప్లేబ్యాక్ సింగింగ్ అండ్ లైవ్ సింగింగ్ రియాలిటీ షోలు కంప్లీట్ వేరు సార్. అవును. ప్లేబ్యాక్ సింగ్కి దానికి సంబంధించిన లెక్కలు దానికి ఉన్నాయి, రియాలిటీ షోస్కి సంబంధించిన లెక్కలు దానికి ఉన్నాయి. నేను దేన్ని తీసేయట్లేను, అది గ్రేట్ ఇది గ్రేట్. బట్ అది చేసిన వాళ్ళు ఇది చేయగలుగుతారు, మాకు ఫుల్ టాలెంట్ ఉంది, మాకు అది లేదు సార్. నేను అబ్జర్వ్ చేసింది మాకు చెప్తాను. నేను అంత గొప్ప సంగీతం నాకేం రాదు సార్, నాకు బేసిక్స్ వస్తాయి అంతే. బట్ దేవుడి దేవల్ల దేవుని ఇచ్చిన గొంతుతో నేను అడాప్ట్ చేసుకొని ఏదో నేను పాడుతున్నాను. బట్ నేను అబ్జర్వ్ చేసిన ఈ 15 yearsలో మాత్రం టాలెంట్ ఉంది, నేను ఏదో చేస్తానంటే కాదు సార్. నీకు రైట్ టైం రావాలి, అన్ని కుదరాలి. కరెక్ట్. సినిమా ఇండస్ట్రీలోనే అలా జరగాలంటే ఒకప్పుడు ఓన్లీ కంపోజర్కి నచ్చితే ఆ సాంగ్ ఫైనల్ అయిపోయేది, వాయిస్ ఫైనల్ అయిపోయేది. ఇప్పుడు అలా లేదు సార్. ప్రొడ్యూసర్కి ఫ్రెండ్స్ 24 క్రాఫ్ట్స్లో ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళ అసిస్టెంట్స్ కూడా వినాలి సార్. కరెక్ట్. అప్పుడు అంత బాగా అయిపోతుంది. ఒక్కరు ఇది ఎందుకు బాగాలేదు, వాయిస్ బాగాలేదు అంటే కథం సార్, వాడి లైఫ్ ఆగిపోయినట్టు వెళ్ళిపోతుంది. ఒక్క మాట ద్వారా వీడు ఇక్కడేమో పాడి వెయిట్ చేస్తుంటాడు. త్వరలో నా సాంగ్ రిలీజ్ అవ్వబోతుంది, ఆల్రెడీ పాడేస్తున్నాను, నా వాయిస్ పైన షూటింగ్ కూడా అయిపోయింది అని చెప్పి వీడు వెయిట్ చేస్తుంటాడు. కట్ చేస్తే వేరే సింగర్ రిప్లేస్ చేస్తుంటారు. అలా వచ్చినాయి సార్ రోజులు. మనకి ఎంతో ఓపిక ఉండాలి సార్. కరెక్ట్. కానీ నాకు అనురాగ్ కుల్కర్ని అతని ప్రాక్టీస్ గురించి వేరే సింగర్స్ చెప్తారు. ఒక పాట ఇస్తే దానికోసం చాలామంది సింగర్స్కి తను ఇన్స్పిరేషన్ సార్. ఎందుకంటే ఉన్న పలంగా ఇండస్ట్రీలో ఒక చిన్న గుడ్ థింగ్ అంటే ఎట్లా అంటే చాలా బెస్ట్ థింగ్స్ క్రియేట్ చేసి వదిలేస్తాడు. అర్థమైంది సార్. అంటే ఒకటే మూసలో వెళ్తున్న దాంట్లో ఒక సింగర్ దానికి అతను పేమెంట్ వైజ్ కానీ రెస్పెక్ట్ వైజ్ కానీ క్రియేట్ చేస్తారు సార్. అలాంటి వాడికి మనం సలాం కొట్టాల్సిందే పక్క. అనురాగ్ కుల్కర్ని అంటే నాకు కూడా అందుకే చాలా రెస్పెక్ట్. ఎందుకంటే నా ఉద్దేశం, ప్రతి ఒక్క పాటకి ఒక తమిళనాడు నుంచో, ఒక బాంబే నుంచో, ఇంకొక ఎక్కడో నార్త్ సైడ్ నుంచో వాయిస్లో వస్తే బాగుంటాయి అనుకున్న టైంలో కీరవాణి గారు ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళతో పాడించాలి, తెలుగులో చాలా టాలెంట్ ఉందని చెప్పేసి వెతికి మీలాంటి వాళ్ళందరినీ తీసుకొని, అది కోరస్ అయి ఉండొచ్చు, పాటలు అయి ఉండొచ్చు, ఆయన అవకాశాలు ఇచ్చిన సంగతి నాకు తెలుసు. ఈ రమ్య బెహ్రా అయి ఉండొచ్చు. రమ్య బెహ్రాకి అమ్మాయి వచ్చిన మొదటి రోజు నుంచి నేను చూస్తూనే ఉన్నాను.
అలాగా ఆయన ఆయన అవకాశం ఇచ్చిన వాళ్ళు కానీ రేవంత్ కూడా అక్కడ రేవంత్ అక్కడ నుంచి ఫస్ట్ వచ్చినాడు. ఇందులో మర్యాద రామన్న ప్లస్ బద్రీనాథ్లో అంబాదరి జగదంబదరి చిరంజీవ అవును, వీళ్ళందరూ ఇక్కడ రాహుల్ చిప్లిగంచి దమ్ములో 2 పాటలు 3 పాటలు. అదే చెప్తున్నా, ఇవన్నీ ఇచ్చి చేయటం అనేది పెద్ద విషయం కదా అనేది నాకు మంచిగా అనిపిస్తుంది. సార్ ఇప్పటికీ కూడా సార్ ప్రతి ఒక్క సాంగ్ ఏదైనా కూడా ఇక్కడ వాళ్ళతోనే ట్రై చేస్తారు సార్ ఆయన. గ్రేట్ థింగ్. ఒక తెలుగు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, తెలుగులో చాలా టాలెంట్ ఉందని గుర్తించిన ఒక సంగీత దర్శకుడి మీద అనుకోని అవాకులు చవాకులు వస్తే దాన్ని ఎలాగైనా సరే ఫేస్ చేయలేం సార్. రేపు నా 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 బాధ ఏంటంటే సార్, ప్రతి ఒక్కరిని గుర్తిస్తారు కిరణ్ సార్. ఎక్కడ ఉన్న వాళ్ళ ఎక్కడ నూరాన్ సిస్టర్స్ అని ఉంటారు సార్, ఇద్దరు అక్క చెల్లెలు, సేమ్ వాయిస్ ఉంటాయి. జ్యోతి నూరాన్, సుల్తాన్ నూరాన్ అని పంజాబీ సింగర్, వాళ్ళు కూడా వచ్చి వర్క్ చేస్తారు సార్కి. సారు ఎక్కడెక్కడ వాళ్ళను తీసుకొచ్చి వర్క్ చేపిస్తారు. సో డెఫినెట్లీ సార్ దృష్టి నీ వైపు వచ్చేది. నువ్వు ఆ టైంను నువ్వు వెయిట్ చేయలేకపోయావు. ఇప్పుడు ఎలా ఫేస్ చేయగలుగుతారు? కరెక్ట్. కానీ రోడ్డు మీద ఒక మంచి మ్యూజిక్ వినబడితే కూడా దాన్ని ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సార్ ఆయనతోటి ఉన్న మెమరీస్ సింగర్స్ కానీ మ్యూజిషియన్స్ కానీ అది నేను మాట్లాడితే సెంటీ అయిపోతుంది సార్. ఎందుకంటే నాకు అంటే మన 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 లైఫ్స్లలో పర్సనల్గా కొన్ని థింగ్స్ జరుగుతుంటాయి, బాగా జరగవు, బాగుండము. అయినా కూడా మన ప్రొఫెషనల్ వైపు మనం ప్రొఫెషన్ వైపు బాగుంటున్నాం అంటే మనం ఇక్కడ వెరీ మచ్ హ్యాపీగా ఉంటున్నాం అంటే. ఇవన్నీ పక్కన పెట్టి నాకైతే పర్టికులర్లీ అరే ఇక్కడే ఉండాలి, నువ్వు ఇక్కడే పాడాలి, ఇక్కడే చచ్చిపోవాలి అన్నలాగా నాకు నిజంగా చెప్తున్నా సార్. అంటే నేనేదో కిరణ్ సార్ దగ్గర పాడుతున్నా అని చెప్పి నన్ను ఈ క్షణం హైమత్ ఇంకా చాలా మన దగ్గర బ్యాచ్ ఎక్కువైపోయింది, ఇంకా నువ్వు వేరే దగ్గర పాడు, నా దగ్గర కష్టం ఇంకా అని నన్ను ఈ నిమిషం నన్ను కట్ చేసినా కూడా లైఫ్ టైం నేను గ్రేట్ఫుల్ సార్కి. ఎందుకంటే నాకు చాలు, ఇంకా నేను చాలా మెమరీస్ చూసాను, నేను చాలా నేర్చుకున్నాను సార్. నేను ఎవ్రీ డే నువ్వు ఎక్కడ పుట్టావు, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీకు అప్పుడు అవైలబుల్ ఉన్న థింగ్స్ ఏంటి, ఇప్పుడు నువ్వు చేస్తున్న పని ఏంటి, ప్రతి డే గుర్తు చేసుకో. మీలాంటి వాళ్ళు ఎవరైనా అరే హేమత్ ఆ పాట ఏం పాడవయ్యా అని అన్నారు అనుకోండి, ఓకే నన్ను సార్ మెచ్చుకున్నారు, మెల్లిగా కొంచెం వెనక్కి వెళ్ళు, ఎక్కడొచ్చావు, ఎక్కడ పుట్టావు, ఏంటి సంగతి గుర్తు చేసుకో అని చెప్పి ప్రతి డే అనుకుంటాను సార్ నేను. సూపర్, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే అసలు అది గుర్తు చేసుకోవాలి సార్, అది గుర్తు చేసుకోవాలి. సో నేను అదే అంటున్నాను సార్. నన్ను ఇంకా చాలమ్మ అన్నా కూడా నేను తోపు అనుకునే మెమరీస్ నాకు ఆయన ఇచ్చేసారు. పాడాను, నన్ను మెచ్చుకున్నారు, ఇంకా చాలు. కానీ ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే నాకు చంద్రబోస్ అన్న ఏంటబ్బా అసలు ఆయన పాటలేంటి, ఆ పదాలేంటి, తాజ్మహల్తో స్టార్ట్ అయిన ఆయన జర్నీ ఏంటి, ఇప్పటి వరకు పుష్ప 2 వరకు పక్క మొన్న నాటు పాటతో ఆస్కార్ అవార్డు వచ్చిన దాకా ఆయన ఎక్కడ దాకా వెళ్ళారు. మా ఊరు నుంచి కొన్ని కిలోమీటర్స్ సార్, చల్లగరిక వాళ్ళ ఊరు. చల్లగరిక మా ఊరు నుంచి కొంచెం దగ్గర. ఏదో ఆ ఊరు నుంచి పాస్ అవుతూ ఏదో ఫంక్షన్కి అట్లా వెళ్తుంటాం కదా, ఆ ఊరు రావడంతో తెలియని ఒక గూస్ బంప్స్ ఫీలింగ్స్ ఇట్లా వస్తుంటాయి. ఇక్కడ పుట్టినారు చంద్రబోస్ గారు, ఆయన ఊరు నుంచి వెళ్తున్నాం, ఇక్కడెక్కడ ఉంటుంటుంది ఆయన ఇల్లు, ఆయన రాసిన పాట కూడా నేను పాడాను, అరే మనం పుట్టామరా పోయి అని అనిపిస్తుంది సార్. చిన్న సంతోషాలైనా కూడా మనల్ని చాలా ప్రౌడ్. చిన్న సంతోషం కాదు, యు ఆర్ ద రియల్. నువ్వు అసలు ఎక్కడెక్కడ ఏం ఫీల్ అవుతున్నావో నాకు నిజంగా నీలో ఒక మట్టి వాసన ఉన్న గొప్ప మనిషి కనబడుతున్నాడు. ఐఎమ్ సో హ్యాపీ. ఏంటంటే మీరేం పెద్ద తోపు సింగరు ఇట్లా అవన్నీ కాదు, మీలో మానవత్వం ఉంది సార్, నాకు అది నచ్చింది సార్. ఎవ్రీ డే హ్యాపీ సార్ మ్యూజిక్లో, ఎవ్రీ డే హ్యాపీ. కీరవాణి గారి దగ్గర పాడినా, మణి గారి దగ్గర పాడినా, తమన్ గారి దగ్గర పాడినా సార్, మ్యూజిక్లో ఉండడం అన్నంత ఇప్పుడు మ్యూజిక్లో ఉండడం అంత బ్లెస్సింగ్ థింగ్ ఇంకోటి లేదు. తర్వాత నీకు వచ్చే బ్రేక్స్ కానీ హిట్లు కానీ అవన్నీ దేవుడిచ్చే అడ్వాన్స్ అంతే. నువ్వు ఆల్రెడీ ఉన్నావు, నువ్వు ఆల్రెడీ సాధించేసావు అంతే. ఇంకా నేను అట్లా ఫీల్ అవుతాను సార్. రైట్ గ్రేట్. అదే సార్. ఫ్యూ ఛానల్స్ అంటే నేను చెప్పొచ్చో చెప్పకూడదు దానికే ఉంది. ఎందుకంటే సార్ నేను ఒక వీడియో చూశాను సార్, ఆయన ఎవరు కూడా తెలియదు సార్. ఆ యాంకర్ నేను ఎప్పుడు చూడలేదు. ఆయన నచ్చినట్టుగా మాట్లాడుతున్నారు సార్, కిరణ్ సార్ కోసం కానీ అసలు ఎట్లా మాట్లాడతారు సార్ అంటే చాలా క్లియర్ కట్గా అర్థమైపోయింది సార్. వీళ్ళు ఫేమస్ అవ్వాలని తప్పితే ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్ అదా? ఆయన పాటలు వింటూ పెరిగాం మనం. ఆయన ఏం చేస్తుంటారో కూడా అర్థం కాదా మీకు?
ఊరికే నోటికొచ్చినట్టు సూట్ వేసుకొని బ్లేజర్ వేసుకొని కూర్చొని 4-5 పేపర్లు పట్టుకొని మాట్లాడితే కాదు కదా సార్. ఐఎమ్ సో సారీ టు సే సార్. ఒక్కటి చెప్తా సార్, నేను ఈ విషయం చెప్పాలి యాంకర్స్ కూడా. ఇప్పుడు నేను సింగర్ కదా సార్, నేను సింగర్కి నాకంటూ ఒక చిన్న నా కష్టం ఉంది, నేను ప్రాక్టీస్ చేశాను, నాకంటూ సర్టిఫికెట్స్ కొన్ని ఉన్నాయి సార్. అట్లా యాంకర్స్ కూడా సర్టిఫికెట్స్ పెట్టాలి సార్. సూపర్. ప్లీజ్ సార్, ఎందుకు తెలుసా, నిజంగా మంచి మంచోళ్ళే ఉంటారు సార్, లేదు మంచి మంచోళ్ళు ఉంటారు సార్, మీలాంటి వాళ్ళు ఉంటారు సార్. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళే వచ్చి, ఇప్పుడు నువ్వు యాంకర్ ఉన్నావు, నీ నీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, నీ యొక్క హక్కు, నీ అర్హత ఏంటి నువ్వు అడగడానికి అవతల వాడిని. కరెక్ట్. అతను వచ్చి కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాడు, నువ్వు కూడా కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటావు. నువ్వేమి రెస్పెక్ట్ ఇస్తున్నావు? అండ్ ఈ ఇంటర్వ్యూ ద్వారా నువ్వు ఫుడ్ తింటున్నావు కదా. వీళ్ళకు కూడా ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్కి కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళి డైరెక్షన్ కోర్స్ చేసి వస్తారు కదా సార్, యాంకర్స్ కూడా చేయాలి సార్, చేయాలి నిజంగా సార్. ఎందుకంటే నేను ఇది ఇప్పుడే చెప్పట్లేదు, చాలా ఓపిక బట్టి చెప్తున్నాను. నేనేం సాధించాను అంటే నేనేం సాధించకపోవచ్చు, కానీ నేను ఇవన్నీ చూస్తున్నా కాబట్టి చెప్తున్నా. అసలు సంబంధం లేని ఛానల్స్, సంబంధం లేని బక్వాస్ వచ్చి అసలు సోషల్ మీడియా ఓపెన్ చేయాలంటేనే భయంగా మొత్తం ఇన్స్పైర్ అయిపోతున్నారు సార్ జనాలు. అది వాళ్ళకి తెలియక పాపం, వాళ్ళు జనాలకు నిజంగా తెలియదు, అయ్యో కీరవాణి గారు కూడా ఇట్లాంటి వాళ్ళని అని ఒక మాట అనేసారంటే వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ప్రాక్టికల్గా ఏం జరిగింది. ఇప్పుడు మీ ఇంటర్వ్యూసే చూశాను, చంద్రబోస్ గారితో చేశాను, అసలు ఎంత నీట్ అండ్ క్లారిటీ ఉంది సార్. ఒక్క చిన్న కాంట్రవర్షియల్ కూడా లేదు, ఏది లేదు. చరణ్ అన్నతో చేసింది చూశాను, ఇంకా ఫ్యూ ఇంటర్వ్యూస్ చూశాను. అందుకే నేను మీ దగ్గరకు వస్తాను సార్ అని నేను కాల్ చేసి మీ దగ్గరకు వచ్చాను. కరెక్ట్. నేను ఇంకా వేరే వాళ్ళకి చేసి అట్లా పోలేను, ఎందుకంటే నేనే రిస్క్లో పడతానో తెలియదు. అంతే, నేను చెప్పిన పాయింట్ కరెక్ట్గా సార్. వాళ్ళకంటూ ఒక ఇంటర్వ్యూ పిలుస్తున్నావా ఏంటి, మీరు ఏం చేశారు, ఓకే నేను వచ్చి మాట్లాడతాను. ఎవరు పడితే వాళ్ళే మాట్లాడిన తర్వాత అండ్ వాళ్ళు సెలబ్రిటీలు అవడం సార్, ఇది అస్సలు తట్టుకోలేని విషయం సార్. అర్హత లేని వాళ్ళందరూ మాట్లాడితే మీలాంటి పెద్ద వాళ్ళకు ఉన్న రెస్పెక్ట్ కూడా తీసే అది వస్తుంది. హమద్ గారు, మీరు చిన్న పల్లెటూరు నుంచి వచ్చి ఎంబీఏలో అసలు ఒక నాలెడ్జ్ ఉంటుంది, సినిమా అనే దానిలో పాడొచ్చు, నేను కూడా నా గొంతు బాగుంటుందని తెలుసుకున్నారు అప్పుడు. అప్పటిదాకా మీకు తెలియదు అసలు. ఈ టైంలో ఈ మొత్తం ఫేజ్లో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి సార్? బెస్ట్ కాంప్లిమెంట్స్ ఆడియన్స్ నుంచే వస్తాయి సార్. బేసిక్గా ఆడియన్స్, నేను ప్రతి కామెంట్ చదువుతాను సార్, ప్రతి కామెంట్ చదువుతాను. అండ్ ఇంకొకటి, నేను ఇన్ని సినిమాలకి పాడినప్పటికీ నేను ఒకటి తెలంగాణ స్టైల్ ఆఫ్ సాంగ్ కూడా పాడాను సార్. ఐ మీన్ కాలం నీతో నడవదు అనే ఒక సాంగ్ ఉంటుంది సార్, అది నేను మీకు వినిపిస్తాను. ఆ సాంగ్ మన రవి కళ్యాణ్ అని చెప్పేసి ఇప్పుడు మనం వింటున్న చాలా ఫోక్ సాంగ్స్ ఆయన కంపోజ్ చేశారు. సో మానుకోట ప్రసాద్ అని చెప్పేసి, మానుకోట ప్రసాద్ పేరు విన్నాను, ఆయన రాశారు. అది టైం వాల్యూ చెప్పే సాంగ్ సార్, అది టైం వాల్యూ చెప్పే సాంగ్. ఈ పాట నేను లాక్డౌన్ టైంలో పాడాను. అప్పుడు అసలు మనం ఎవరం బయటకు వెళ్ళట్లేదు, బయటకు వెళ్ళకపోయినా కూడా రవి కళ్యాణన్ గారు ఏం చేశారంటే ఒక పోలీస్ ఆఫీసర్ని నాకు పంపించి, 90 పంపించి నన్ను తీసుకొని వచ్చి ఆ స్టూడియోలో రికార్డ్ చేసి 2 days అక్కడ ఉండి మళ్ళీ నాతో ఒక చేశారనమాట. సో ఆ టైంలో రికార్డ్ చేశాను. ఆ పాట నాకు తెచ్చిన గుర్తింపు అస్సలు మామూలు గుర్తింపు కాదు సార్. అది ఆ పాట చాలామంది ఎవరు పడితే వాళ్ళు స్టేటస్లు పెట్టుకొని ఇప్పటికీ రోజుకి ఒక 2-3 పరిచయం అవుతారు. సో అంటే నేను ఆ పాట గురించి నేను మెన్షన్ చేయాలి కాబట్టి చెప్తున్నా. సో అది సార్. అది ఒక్కసారి పాడగలరా? పాడతాను, కాసేపు అయ్యాక పాడతాను. అయితే ఇప్పుడు ఇందులో కూడా మళ్ళీ మీకు కూడా అవమానాలు ఎదురవుతాయి. మీరు ఎప్పుడన్నా హ్యూమిలేట్ అయ్యారా? డెఫినెట్లీ అంత ఏం లేదు సార్. వైల్ సింగింగ్ ఏమవుతుందంటే ఒక బిట్ కొంచెం లేట్గా అర్థమవుతుంది, నాతో పాటు ఉన్న సింగర్స్ వెంటనే క్యాచ్ చేసి పాడతారు. అలాంటప్పుడు వాళ్ళు తిట్టాల్సిందే, మనం పడాల్సిందే, ఎవరైనా కావచ్చు. అది డెఫినెట్లీ మన తప్పదు. సో అది కూడా మనం తీసుకోకపోతే వెళ్ళి మనం ఒక వీడియో బయట పెడితే ఇంకా వేరే. కానీ ఇప్పుడు 14 మంది పార్టిసిపెంట్స్ ఉన్న దగ్గర ఎంతమంది విజేతలు అవుతారు? 14 మంది విజేతలు అవరు కదా. విజేత అంటే ఒక్కరే అవుతారు. ఆ ఒక్కళ్ళు అవ్వడం కోసం వీళ్ళందరూ పోటీ పెడతారు, రైట్? అండ్ అదే ఫైనల్ కాదు కూడా, అది లైఫ్. అక్కడ అది ఒక చిన్న పోటీ మాత్రమే, అంతే. అదే లైఫ్ కాదు. కానీ నాకు అది విచిత్రంగా, నాకు పక్కకి వెళ్ళిపోయాను, నన్ను ఓడించేశారు అని చెప్పేసి కావాలని చేశారు అనేది, ఇలా కావాలని చేసేది ఉంటుంది అసలు సార్? కావాలని ఎందుకు చేస్తారు సార్? కావాలని సార్, అందరు కళామ తల్లి ముద్దు బిడ్డలు సార్. రియల్ టాలెంట్ని ఎవరు తొక్కేరు సార్. కరెక్ట్. అలా తొక్కేస్తే నీకు నెక్స్ట్ నువ్వు కూడా ఎందులోనే బతకాలి కదా. నువ్వు పడుకుంటే హ్యాపీగా నిద్ర పట్టాలి. నువ్వు ఒక తప్పు చేస్తే నీకు నిద్ర పడుతుంది హ్యాపీగా. కరెక్ట్. కానీ నాకంటే నేను ఎప్పుడూ ఒకటి వాదిస్తూ ఉంటాను సార్, ఇక్కడ ఆడపిల్ల మగపిల్ల అనేది ఉండదు. అంటే ఇండస్ట్రీలో
నీకు టాలెంట్ అది హీరోయిన్ అయి ఉండొచ్చు, సింగర్ అయి ఉండొచ్చు, ఇంకో టాలెంట్ ఇంకో ఎక్కడైనా అయి ఉండొచ్చు. ఇక్కడికి వచ్చి ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ ఇది. సినిమా అనేది కానీ, టీవీ అనేది కానీ ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి నువ్వు వచ్చినప్పుడు నువ్వు అక్కడ ఆడ మగ బేసిజాలు మర్చిపోండి. అవును, టాలెంట్ ఇంప్రూవ్ యువర్ టాలెంట్ అని చెప్పేసి నేను మా వాళ్ళకి కూడా చెప్తాను. అంతే సార్, అంతే అంతే కదా. అంతే. ఇప్పుడు నా దగ్గర కూడా పనిచేసే రైటర్స్ ఉన్నారు, వాళ్ళు ఆడలేదు మగలేదు, బాగా రాస్తే బాగా రాశారు, అంతే. బాగా లేకపోతే ఇలా కాదు, అంతే కదా. అది దీనికి వచ్చేసరికి ఇక్కడ ఒక ఆడపిల్ల అనేది తీసుకురావడం అదంతా ఇక్కడే ఉంది సార్, ఇక్కడే ఉంది, మన వాళ్ళ దగ్గర ఉంది. కానీ అసలు అది ఉండకూడదు సార్. టాలెంట్కి ఆడమగ ఏంటి సార్? ఆడవాళ్ళు వండర్స్ క్రియేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు లేరు? మన బాసులు ఎంతోమంది ఉన్నారు మన కళ్ళ ముందు. ఆడవాళ్ళు ఏంటి, వాళ్ళ టాలెంట్గా అక్కడికి వెళ్ళారు. మీ టాలెంట్తో మీరు వెళ్ళటమే దానికి. అదైతే నాకు కూడా చాలా బాధేస్తుంది ఈ టాపిక్కి వచ్చినప్పుడు. ఇకపోతే సార్ ఇప్పుడు కామెంట్స్ అని ఇందాక మీరు మాట్లాడారు, చూస్తానని చదువుతానని. ఇలా చదువుతూ ఉంటాం అనుకున్నప్పుడు అసలు కొన్ని కామెంట్స్ అయితే 24 గంటలు ఒక మనిషిని తిడటానికే, ఒక నెగిటివ్ ఆస్పెక్ట్లో పెడతానికే వాళ్ళు బతుకుతున్నారా అన్నట్టుగా. కొందరికి ఏం పని ఉండదు సార్, మనల్ని అండ్ మనం వాళ్ళకన్నా బెటర్ ఉన్నాం కాబట్టి మనల్ని పెంచి చేస్తారు. అంతే, అది ఫస్ట్ గుర్తుపెట్టు. ఎగ్జాక్ట్లీ. అప్పుడు మనం వాళ్ళతో మాట్లాడేసాం సార్. ఇప్పుడు ఫైట్ చేయాలంటే నువ్వు ఇలా ఇక్కడ ఉన్నావు, ఇలా ఉన్న వాళ్ళతో చేయొచ్చు, ఇలా ఉన్న వాళ్ళతో కూడా చేయొచ్చు, ఇలా ఉన్న వాళ్ళతో ఫైట్ చేస్తాం, చేయలేదు. అసలు అవసరమా సార్? ఇది నా ఉద్దేశం కూడా అదే. దానికి సంబంధించి నేను ఒక ఆర్టికల్ రాశాను. ఆకాశంపై ఉన్న వీళ్ళందరినీ మనం భూమి మీద నించొని ఉమ్మేస్తే అది ఎక్కడ పడుతుంది? మన పైన పడుతుంది అనే ఉద్దేశంతో నేను రాస్తే, దానికి పోయి ఒక మీడియా గ్రూప్లో వేసాను నేను. అది ఆ ఆర్టికల్ వేసినప్పుడు వెంటనే ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం కూడా ప్రశ్నించకూడదా, ఆకాశాలు ఏంటి, ఇది హాస్యాస్పదం అని ఎవరో ఒక అతను పెట్టినప్పుడు నేను నిజంగా రియాక్ట్ అవుదామని టైప్ చేశాను. ఇంత సార్ అది వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, చాలా కష్టపడితే ఇక్కడికి వచ్చారు, వాళ్ళకి కూడా చాలా కష్టాలు ఉన్నాయి అని చెప్దాం అనుకుని కూడా అలాంటి ఒక ప్రశ్న అడిగిన అతను ఎందుకో నిజంగానే మన రేంజ్ కాదేమో, మనలాగా ఆలోచించలేకపోతున్నారు, వీళ్ళందరితో మనం ఎందుకులే మాట్లాడటం అని నేను కూడా నిన్న ఒక స్టేటస్ పెట్టింది సార్ లిప్స్కా కూడా. ఏదైనా మనం ఏదైనా ఎనీ జనరల్ టాపిక్ ఏదైనా జరిగిన అరే ఎంత అన్యాయం జరిగింది అని ఆలోచించే దానికి ముందు ఒకటి ఉంటుంది, ఎంతవరకు నిజం అని. ఎంతవరకు నిజం, అరే ఇలా ఏంటి జరిగింది, ఇంత అన్యాయం జరిగింది ఏంటి అనే బదులు అనే దానికన్నా ముందు ఇది నిజమా కాదా అనేది ఉంటుంది. ఖచ్చితంగా కరెక్ట్గా సార్, అదే నిజం. ఇది ఇట్లాగా ఎక్కడైనా ఒక వ్యక్తిగతమైన ఆరోపణలు చేస్తున్నప్పుడు మనం ఒక వైపుని తీసుకొని మాట్లాడటం ఎవరిదైనా తప్పే. అది నేను చేసిన తప్పే, మీ ఎవరు చేసినా తప్పే. ఇప్పుడు సార్ ప్రవస్తి గారి అమ్మగారిని చూస్తే అందరికీ అమ్మ అందరికీ ఉంటారు. అమ్మ చూస్తుంటే ఆవిడ అంత ఏడుస్తున్నారు, సార్ ఎవరో ఫ్యాటీ అన్నారని ఇంకోరు అన్నారు, అవన్నీ పట్టించుకోవద్దు. ప్రతి ఒక్కరికి ఉంటుంది సార్, బాడీ షేమింగ్ ఉంటుంది. దాన్ని దాటుకొని వచ్చి మనం ఓవర్కమ్ చేసినప్పుడే వాళ్ళు మనకు సలాం కొడతారు. ప్రతి దానికి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు సార్. అండ్ ప్రతిదీ సోషల్ మీడియాలో షేర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎలా యూస్ చేయాలి, ఎంతవరకు యూస్ చేయాలి అనేది తెలిస్తే సరిపోతుంది సార్. నీ వర్క్ ఏదో వర్క్ రిలీజ్ అవుతుంది, లేకపోతే నువ్వు ఏదో చేస్తున్నావు, అది పెట్టేసి అంతే. దాని కామెంట్స్ కూడా చదవాల్సిన పని లేదు సార్ నన్ను అడిగితే. ఎందుకంటే నేను కూడా మా వాళ్ళు అందరికి నచ్చాలి అనుకోవడం అన్నంత బ్యాడ్ థింగ్ ఇంకొకటి లేదు సార్ ప్రపంచంలో. సార్ అందరికి ఎందుకు నచ్చాలి అసలు? ఎందుకు అందరికి నచ్చుతున్నావు అంటే నువ్వే బ్యాడ్. నువ్వు నచ్చాలని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, ఎక్స్పెక్టేషన్ ఈజ్ బ్యాడ్. అంతే, నిజం, బాగా చెప్పారు. ఈ పెళ్ళిళ్ళలో పేరెంటాల్లో పాటలు పాడేవాళ్ళు అంటే నాకు ఇష్టం లేదని ఆయన అన్నట్టుగా అసలు ఎవరు పాడతలేదు, ఎంతమంది సింగర్స్, అది ఎవరిష్టం వాళ్ళది కదా. ఆయన 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 అనుకున్నారు. ఆయన కేవలం ప్రవస్థనే ఉద్దేశించి అనలేదు సార్. మాకు ఎంత క్లాస్ ఇస్తారు తెలుసా సార్, మాకు ఎన్ని గుణపాఠాలు చెప్తారు, మాకు ఎన్ని లైఫ్ లెసన్స్ చెప్తారు, మేము నేర్చుకుంటున్నాం. అదే అంటే మీకొక్కళ్ళకే ఎందుకు అది ఓన్ చేసుకుంటున్నారో నాకు అర్థం కాలేదు. ఎంతోమంది సింగర్స్ ఉన్నారు. మీ నాన్న ప్లేస్లో ఉన్న వాళ్ళు చెప్పరా, నాన్న చెప్తే పడవా, అమ్మ చెప్తే పడవా? ఆయన లెజెండ్. ఆయన ఎందుకు ఆయన చెప్పిన దాంట్లో నువ్వు బ్యాడ్ వెతుక్కుంటున్నావు, అది ఎందుకు చెప్పారు? అది గుడ్ అని వెతికితే, గుడ్ వెతికినావంటే దేవుళ్ళ కనబడతారు. అది మైండ్ బ్లాక్ అవుతుంది. ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినా కూడా మన ఇప్పుడు ఏంటి సార్, ఇప్పుడు ఆయన ఉన్నారు, ఒకప్పుడు ఆ ఫ్యామిలీని మొత్తం సారే చూసుకున్నారు అని ఆయన పడిన కష్టాలా సార్? ఆయనకు తెలియని కష్టాలా? మనం 2 బెడ్రూమ్ల ఇంట్లో 14 మంది ఉండేవాళ్ళు. రాజమౌళి అండ్ ఫ్యామిలీ చెన్నైలో ఒక 2 గదులు ఇంట్లో 14 మంది ఉండేవారు.
సో ఆయన అన్ని కష్టాలు చూసి అవన్నీ చేసి ఇప్పుడు నిన్ను పెళ్లిలో పాడొద్దు అన్నారు అంటే పెళ్లిలో పాడడం తప్పు అది కాదు. నిన్ను ఇంకా బెటర్ పొజిషన్‌లో చూడాలనుకున్నారు. అది 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 నువ్వు అనుకోవాలి. అది 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 అంతే, అట్లా అనుకోవాలి. అంతేగాని పెళ్ళిలో సార్ ఎవ్వరైనా సింగర్స్ సార్. డబ్బులు అవసరం అయినప్పుడు పాడుకుంటారు, తప్పే ఉంది. అసలు ఆ ఉద్దేశ్యం కాదే కదా సార్ ఆయన అన్నది. లేదు, నాకు అర్థమైంది. పాపం ఆ పిల్లకి అర్థం కాలేదు, చిన్న పిల్ల. ఇప్పుడు చాకరీ చేస్తున్నారు అని అంటే మాకు కనెక్ట్ అవ్వాలి కదా సార్ అది. మేము దాన్ని చాలా ఓన్ చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. ఎందుకంటే ఓహో! మేము చేసేది సార్ చాకరీలాగా గుర్తిస్తున్నారు. అంటే మేము కరెక్ట్ పొజిషన్‌లోనే ఉన్నాం. మేము మా వర్క్‌ని సారు ప్రాపర్‌గా రిసీవ్ చేసుకుంటున్నారు అని. అంతే కదా సార్. అదే నాకు మొన్న ఒక టాపిక్ తెలిసింది కీరవాణి గారి గురించి. ఆయన జస్ట్ అలా ఫ్లైట్‌లో వెళ్తే ఒక గంట జర్నీనే ఉంటుంది. కానీ ఎక్కడికో పాండిచ్చేరిన కేరళనో సంథింగ్ ఏదో. సార్ ఇది మీకెట్లా తెలిసింది సార్? అంటే బాబు, మేము ఇక్కడే ఇండస్ట్రీలోనే 25 ఏళ్ళ పడి తిరుగుతున్నాం, చాలామంది సింగర్స్ తెలుసు నాకు. ఆయన వాళ్ళందరితో కలిసి హ్యాపీగా ట్రావెల్ చేయడం కోసం ఒక 20 గంటల పాటు జర్నీ చేసి, అది నిజమా? సరే, అంటే ఈ టాపిక్ గురించి నేను మాట్లాడకూడదు. అంటే అదే నేను మాట్లాడితే బాగోదు. ఎందుకు అంటే కొన్ని పర్సనల్స్ ఉంటాయి కదా సార్. ఐ మీన్ సార్ రివీల్ చేయనివి, మేము రివీల్ చేయకూడనివి ఉంటాయి కదా. ట్రిప్స్ గురించి కావచ్చు, మ్యూజిక్ సెషన్స్ గురించి కావచ్చు. సో అంటే ఇది ప్రొఫెషనల్ టాపికే కదా. ప్రొఫెషనల్ టాపికే, బట్ నేను చెప్పడం బాగోదేమో అది, అందుకని అంటున్నాను. ఎందుకు ఆ ట్రిప్లో మీరు ఉన్నారా? ఎస్ సార్, నేను ఉన్నారా? ఉన్నాను. అయితే నా ప్రశ్న కరెక్టే. మామూలుగా వర్క్కి ఫోన్ చేస్తారు. ఒక్కొక్కసారి సారే కాల్ చేసి పిలుస్తారు. పిలిచి ఒకసారి కాల్ చేశారు సార్. కాల్ చేసి ఇట్లా సో అండ్ సో టైంకి ఇట్లా రామ్మా వర్క్కి అంటే, ఎస్ సార్ వస్తాను సార్. నెక్స్ట్ జస్ట్ ఒక 2-3 మినిట్స్కి మళ్ళీ రిటర్న్ కాల్ చేసి, లంచ్ టైం అవుతుంది కదా నువ్వు వచ్చేసరికి, ఇక్కడ ఫుడ్ అరేంజ్ చేపిస్తున్నాను, ఇక్కడ హ్యాపీలీ కమ్ అండ్ ఈట్ హియర్ అని చెప్పారు. నేను వెంటనే ఏడ్చాను సార్ ఫోన్లో. అంటే ఆయనకు అవసరం లేదు సార్. ఆయన ఇచ్చే పేమెంట్కి, ఆయన ఇచ్చే ట్రీట్మెంట్కి, అన్నిటికీ ఆయన ఓన్లీ హైమత్ గాడు తిన్నాడా తినలేదా అని ఆలోచించాల్సిన అవసరం లేదు సార్. నేను వెంటనే ఏడ్చుకున్నాను సార్. ఫోన్లోనే నేను ఫోన్ ఆయన కట్ చేసిన తర్వాత అసలు ఏంటి నేను ఎంత బ్లెస్డ్, అసలు కీరవాణి గారు నన్ను తిండి కోసం కూడా అడుగుతా. అంటే కొందరిని మనం ఓన్ చేసేసుకుంటాం సార్. వాళ్ళు ఏం మాట్లాడినా మనకు ఇట్లా వచ్చేస్తాయి. అట్లా నేను 100 సార్లు ఆయన సెషన్లో నా లోపల నేను నేర్చుకున్నా. అంటే అది హ్యాపీ టీయర్స్ అంటారు కదా, సీరియస్లీ చెప్తున్నా. ఇది సార్ ఇట్లాంటి పర్సన్. మీరు ఎంత హానెస్ట్గా మాట్లాడుతున్నారు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు ఓన్లీ కీరవాణి గారి గురించి మాట్లాడుతూ ప్రైస్ చేస్తుంటే మిగతా సంగీత దర్శకుల దగ్గర నుంచి మీకు ఏమన్నా సమస్యలు ఎదురవుతాయి సార్? జెన్యున్గా ఉంటే తప్ప సార్. నేను ఇప్పుడు నాకు ఎవరంటే కోపం లేదు సార్. నేనంటే ఎవరు కూడా కోపం లేదు. మణిశర్మ గారికి పాడతాను. మణిశర్మ గారికి పాడాలని నేను ఎంతో తపస్సు చేశాను. ఎన్నో కోరస్లు అంటే ఆయన మ్యూజిక్ వింటూ పెరిగాం కదా, ఒక్క పాట పాడితే బాగుండు అని అనుకున్నాను సార్. అనుకుంటే ఒక చిన్న సినిమాలో అవకాశం వచ్చింది, పాడాను. కంపోజ్డ్ బై మణిశర్మ గారు, సంగ్ బై హైమత్ మొహమ్మద్ అని పడ్డా సార్. ఆ రోజు నా సంతోషం చెప్పలేను సార్. ఎవరంటే ఫైట్ మాస్టర్ విజయ్ గారు, రాహుల్ విజయ్ వాళ్ళ అబ్బాయి సినిమా ఆయన పాడారు. ఈ మాయ పేరు ఏమిటో అనే సినిమాకి సార్. ఈ మాయ పేరు ఏమిటో అందులో పాడాను సార్ ఒక పాట, మంచి పాట. అయితే అసలు ఆయన బేసిక్ ఆడియో లాంచ్కి రారు కదా సార్. ఆడియో లాంచ్కి రారు కాబట్టి నాకు అది గుర్తుంది. బట్ ఆయన వస్తారేమో అని చెప్పేసి నేను ఇక్కడ పార్క్ హయత్ ఆవాసాలను జరిగింది సార్. అది వెళ్ళాను, వెయిట్ చేస్తున్నా ఆయన వస్తే ఒక్కసారి కాలు మొక్కుదాం అని. రాలేదు. స్టేజ్ మీద పాడేసి ఇంటికి వెళ్ళిపోయాను. నాకు ఇంకా అంటే ఆయన స్టూడియోలో పాడలేదు సార్, నేను స్టూడియో వేరే దగ్గర పాడనమాట. అరే నేను కలవాలి ఒకసారి, కాళ్ళు మొక్కి చాలు సార్ ఇంకా నాకు అనిపించి చెప్పాలనుకుంటే వెళ్ళి కాలు మొక్కి, ఏంటి ఎందుకు వచ్చా, ఏంటి సార్ మీకు పాడాను సార్. ఏం పాడరు? ఆయన ఎప్పుడు చాలా ఫన్నీగా ఉంటారు. ఆయనతో తిట్టించుకోవాలని చాలా మంది సింగర్స్ వెయిట్ చేస్తారు సార్. అంటే లెజెండ్స్ సార్. తిడితే ఏముంది సార్, తిడితే ఇంకా నీకే ఇంకా హ్యాపీ సార్. నేనైతే అట్లనే చూసుకుంటా. నన్ను ఎట్లా తిట్టినా కూడా నాకు పర్లేదు. నాకు అస్సలు మామూలుగా మేము కూడా ఇంటర్వ్యూలు పెడితే ఇంటర్వ్యూ లేదు బా సరదాగా, అంటే ఫ్రమ్ ద హార్ట్. ఆయన నో మాస్ నా ఆఫీస్కి వచ్చాయి, మన స్టూడియోకి రా, మనం కూర్చొని భోజనం చేద్దాం, కాఫీ తాగుదాం, ఇంటర్వ్యూలు లేవు అంటాడు ఆయన. నో మాస్క్ ఎట్ ఆల్. ఫిల్టర్ లేదు. తమన్ గారికి పాడాను. తమన్ గారు మీకు ఒకలాగా గురువు అయితే మాకు ఒకలాగా గురువు. ఆయన క్రికెట్ ప్లేయర్, మేము అక్కడ క్రికెట్లో. అమ్మో, తమన్ గారి గురించి చెప్పాలంటే లాక్డౌన్లో కరోనా టైంలో ఎంతమందికి హెల్ప్ చేశారు సార్. ఆక్సిజన్ సిలిండర్స్ అంటే ఏంటి, అండ్ మనీ హెల్ప్ అంటే ఏంటి, హాస్పిటల్ ట్రీట్మెంట్. అమ్మో. అండ్ రీసెంట్గా నేను ఇంటర్వ్యూలో కూడా చూశాను, తను క్రికెట్ ఆడిన డబ్బులన్నీ
ఈ ట్రస్ట్‌లకి వాటి వీటికి ఇస్తున్నాం సార్. ఎంత మంచి ప్లేయరు, చాలా బాగా ఆడతాడు. అట్ ద సేమ్ టైం ఊరికనే ఆయన కూడా వాళ్ళ ఫాదర్ కూడా లేరు. ఆ! 20 రూపాయల కోసం ఎవరిదైనా పుట్టినరోజు వస్తే బాగుంటుందని ఎదురు చూసి వెళ్ళి ఆ రోజు డ్రమ్స్ అన్నీ కొడితే ఆ వచ్చే హ్యాపీ బర్త్డే అని చెప్పి దీనిలో కొట్టేసి ఆ 20 రూపాయలు తీసేస్తారు. ఊరికనే ఎవరు 20 రూపాయల కోసం పనిచేసిన తమన్ గారు ఇవాళ 20 కోట్లు తీసుకున్నాం కూడా తప్పులేదన్నట్టుగా పరిస్థితి ఉంది. అలా అదే చెప్తున్నా, అంటే పేషెన్స్ ఉండాలి మనం ఒక దగ్గర ఉంటున్నప్పుడు. అలా అనుకుంటే మీడియాలో మాకెన్ని అవమానాలు ఎదురవుతాయి అవన్నీ చెప్పుకుని ఆ రోజున మనం అలిగేస్తే ఎలా, ఎవరి మీద అలుగుతాం మనం? ఇది లైఫ్లో ఇది అన్నీ జరుగుతాయి. దాటుకుంటూ వెళ్ళిపోవడం సార్. మన ఎనీవేస్ హైమత్, నాకైతే మీతో మాట్లాడినాక నాకు ఒక క్లారిటీ వచ్చింది. ఎందుకంటే ఆ కామెంట్స్ అన్నీ కూడా వస్తున్నప్పుడు ఇదేంటి ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారు మనుషులు, మనం చెప్తుంది ఏంటి, వాస్తవాన్ని చూసుకొని మాట్లాడమని చెప్తున్నాను నేను. ఎవరు మాట్లాడే స్వేచ్ఛ మనకి భారతదేశంలో వాక్ స్వాతంత్ర హక్కు ఉంది, ప్రతి ఒక్కళ్ళు మాట్లాడొచ్చు. కానీ మీడియా స్వేచ్ఛ అంటే లేని దాన్ని మాట్లాడటం మీడియా స్వేచ్ఛ కాదు. ఉన్నది ఏంటో చూసుకొని మాట్లాడండి అని చెప్పి తప్పటం కూడా తప్పే నాకు. ఎవరో ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే నేను మాత్రం అమ్మాయికి అన్యాయం చేయమని ఎందుకు చెప్తాను? అక్కడ ఏం జరిగిందో చూడండి, ఒక నిజాన్ని నిర్ధారించుకోండి అని చెప్తున్నాను తప్ప ఇక్కడ ఐ డోంట్ థింక్. బట్ ఎవడేమనుకున్నా పర్వాలేదు, మనం అనుకుని మనం ఆత్మతృప్తితో మనం నిజాయితీగా మాట్లాడినంత వరకు ఎవరికి ఏ నష్టం లేదు. నాకు అసలు భయం లేదు. నాకు ఐ డోంట్ కేర్. ఒక మంచిని చెప్పాలి అనుకున్నప్పుడు నేను వచ్చి నిలబడి చెప్తాను. అవతల వాళ్ళు తప్పు అనుకున్నప్పుడు ఇది కరెక్ట్ కాదేమో అని చెప్పడం జర్నలిస్ట్గా నా బాధ్యత అని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను. డెఫినెట్గా నాకు తెలిసిన ఇండస్ట్రీ, నాకు తెలిసిన మనుషులు వీళ్ళందరూ కరెక్టే. వీళ్ళందరూ గురించి ఊరికే అలా వచ్చి ఒక అపవాదు వేయటం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో నేను చేసిన వీడియో చాలామందికి రీచ్ అయింది. చాలామంది ఫోన్ చేశారు. వాళ్ళందరూ కూడా చాలా మంచి ఉద్దేశంతో మాడారు. ఏదో ఫోర్స్గా ఎవరిని తిట్టినట్టు కాదు, పాయింట్ టు పాయింట్ ఇలా ఉంటుందని చెప్పాను. అలానే జ్ఞాపిక వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన మెసేజ్ వాళ్ళు కూడా పాయింట్ టు పాయింట్ మాట్లాడి, అమ్మ ప్రవస్తి ఇలా చేయలేదమ్మా, ఇలా చేయలేదు, మరి నీకు ఎక్కడ అనిపించిందో, తప్పైతే కనుక మేము మాట్లాడతామని చెప్పారు. అమ్మాయి అలాగా ఇమీడియట్ డెసిషన్ తీసుకోకుండా అమ్మాయి కూడా బ్రైట్గా ఫ్యూచర్లో కూడా వచ్చి మళ్ళీ పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి పాటలు పాడాలి. ఈ రోజున ఈ 2 రోజులు జరిగిన నెగిటివిటీ అంతా ఫ్యూచర్లో అమ్మాయి ఆలోచించుకున్నప్పుడు ఒక 10 సంవత్సరాల తర్వాత అరే ఆ రోజు నేను తప్పు చేసి ఉండకూడదని నీళ్ళు నువ్వు రియలైజ్ అయితే సరిపోతుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ ప్రవస్తి. ఇకపోతే సార్ మీ పాట ఒకటి పాడాలి సార్, బ్యాలెన్స్ ఉంది. పాడతాను సార్. అదే సార్, ఇది పాడే ముందు ఒక చిన్న విషయం చెప్తాను. చెప్పండి. సో మీరు అన్నట్టుగానే ప్రవస్తి గురించి నేను చెల్లెమ్మ ఒకటే, నేను మళ్ళీ చెప్తున్నా, నా బోటి వాళ్ళే ఉంటున్నారు ఇండస్ట్రీలో. మన ప్యాషన్ని మనం అంత నమ్ముకుంటే మనం ఉంటాం అంతే. సో చిన్న చిన్న సిచ్యువేషన్స్ మనుషుల వల్లనో డెసిజన్ని కానీ ఇలా తీసుకొని నీ ప్యాషన్ వదులుకోకు. ఒక్కసారి నీట్గా కూర్చొని క్లారిటీగా ఆలోచించు. నీకు మంచి జరుగుతుంది అండ్ నువ్వు మంచి పాటలు పాడతావు. దయచేసి నా పరంగా నేను ఒక అన్నయ్యగా చెప్తున్నా, ఎవ్వరిని ఆపొద్దు. అసలు నీ సింగింగ్ని కానీ నీ మ్యూజిక్ని కానీ ఎవ్వరు ఆపలేరు. దయచేసి అది ఒకటి నువ్వు చెప్పిన ఏదైతే డెసిషన్ ఉందో దాన్ని బ్యాక్ తీసుకొని హ్యాపీగా మళ్ళీ రీస్టార్ట్ చేయి. హ్యాపీగా పాటలు కంపోజ్ చేయి, హ్యాపీగా పాటలు పాడు. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ప్రవస్తి. గుడ్ లక్ అమ్మ. థ్యాంక్ యూ. అయితే ఆ పాట మాత్రం కరోనా టైంలో నా దగ్గరికి కూడా వచ్చింది సార్. ఒకసారి ఆ పాట మీరు హమ్ చేస్తే బాగుంటుంది. సో ఇది కంపోజ్ చేసింది రవి కళ్యాణ్ గారు సార్. రవి కళ్యాణ్ గారు, మానుకోట ప్రసాద్ రాశారు అన్నయ్య. సో ఇది టైం గురించి చెప్పే సాంగ్ అనమాట. సో ఈ సాంగ్ తీసుకొచ్చిన గుర్తింపు నాకు అది అంతా ఇంత కాదు. ఐ థ్యాంక్ గాడ్. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయం కదరా ఆయుధము. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కక మానదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి క్షణము విలువని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా, ఏ కులం నీదని అడగదు, మంచోడివా చెడ్డోడివా, ఏ మతము నీది అని అడగదు. ప్రేమ జాలి చూపదు, దయాదాక్షిణ్యాలే ఉండవు, ప్రేమ జాలి చూపదు, దయాదాక్షిణ్యాలే ఉండవు, దానికి విలువని ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. మనకున్న టైము సరిపోదు తమ్మి, సర జల్ది మేలుకోరో, సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే.
క్రమ పద్ధతి లేని జీవనం, కాలం విలువను మరచినం. సమయాభావం గొప్పది, అది లేదని చెప్పిత కుదరది. గెలిచిన వీరుడి మనసుని అడుగు, సమయం విలువేంటో. గడిచిన నీ గత కాలన్నడుగు, కోల్పోయిందేంటో. అది తెలుసుకొని ముందుకు పోతే విజయం నీ బానిసరా. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. పాపా నిజంగా ఎంత మీనింగ్ ఉంది, ఎంత మీనింగ్. మానుకోట ప్రసాద్ అన్న చాలా బాగా రాశారు. అంతే ఆ, బాగా రవి కళ్యాణ్ గారు కంపోజ్ చేశారు. అండ్ దీన్ని ప్రోగ్రామ్ చేసింది కళ్యాణ్ అని చెప్పి ఇప్పుడు చాలా పాటలు, తెలంగాణ పాటలు అన్నీ ఆయన కంపోజ్ చేస్తారు. కానీ వీటిలో కూడా మాస్ బీట్స్తోని వచ్చే పాటలకి చాలా జనాదరణ ఉంటుంది కదండి. ప్రతి దాదాపు ప్రతి ఒక్కళ్ళు స్టేటస్ పెట్టుకున్నారు సార్ ఈ సాంగ్. ఇప్పటికీ నేను ఏదో ఒక రోజు స్టేటస్ చూస్తూనే ఉంటాయి ఈ సాంగ్. వెరీ నైస్, వెరీ నైస్. సూపర్ సార్, ఆల్ ది వెరీ బెస్ట్. మీరు కూడా చాలా బ్రైట్ ఫ్యూచర్తో మీ పేరు కూడా ప్రముఖ సింగర్స్ లిస్ట్లో మోగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు చాలా తృప్తిగా ఉన్నారు, అన్నిటికంటే నాకు అది చాలా చాలా నచ్చింది. ఈ ఇంటర్వ్యూ ద్వారా తృప్తి అంటే ఏంటనేది మిమ్మల్ని చూస్తే తెలిసింది. ఐఎమ్ సో హ్యాపీ మిమ్మల్ని కలిసినందుకు. మీరు ఫోన్ చేసి నా దగ్గరికి వచ్చినందుకు నిజంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఒక మంచి విషయాన్ని మాట్లాడటానికి మనుషులు కరువైపోయిన రోజులు. అదే మీరు చెడు విషయం మాట్లాడడం అంటే 100 మంది ఉన్నారు. ఒక మంచి విషయం గురించి మాట్లాడమంటే ఒక్కళ్ళు కూడా రావట్లేదు. అలాంటి టైంలో మీరు ఒక ఇనిషియేషన్ తీసుకుని ఒక మంచి టాపిక్, ఒక పక్క ప్రవస్తి గారిని మీరు డౌన్ అవుద్దమ్మా నువ్వు రా అని చెప్తున్నారు. అది ఇంకో పక్క కిరవాణి గారు, సునీత గారు, చంద్రబోస్ గారి గొప్పతనం గురించి ఎంతో బాగా మాడారు. సో థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ శివ గారు. మంచిగా జరిగింది, చాలా మంచిగా జరిగింది. ఈ ఇంటర్వ్యూ చూసి చాలామంది, కొంతమంది అయినా నన్ను నేనే ఏంటో అర్థమైతే హ్యాపీ నాకు. డెఫినెట్గా అర్థమవుతుంది. మీ మంచి మనసుకి మీరు నిజంగా కూడా హ్యాట్స్ ఆఫ్. మీరు నిజంగా కూడా పెద్ద పెద్ద పొజిషన్లోకి రావాలి, ఇంకా పెద్ద పొజిషన్ అయ్యి నేషనల్ వైడ్గా మీ గురించి మాడుకున్న రోజున మళ్ళీ మనం ఇంకొక ఇంటర్వ్యూ చేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది ఇలాగా ఒక టాపిక్ వచ్చినప్పుడు స్పందించడం అనేది కూడా, ఒక మంచి విషయానికి స్పందించడం అనేది కూడా ఒక మంచి గుణం. ఆ గుణం నేను హైమద్ గారిలో చూశాను. అందుకే ఆయన అడగగానే ప్లీజ్ సార్ మీరు రండి మనం మాట్లాడదామని చెప్పాను. దీనివల్ల ఏదో చేద్దాము, ఏదో వస్తుంది, ఎవరినో ఇబ్బంది పెడదామని ఉద్దేశం నాకు అసలు 0.00% ఉంది. అయినప్పటికీ కూడా మీరు మీ కామెంట్స్ రూపంలో విషయాన్ని వెళ్ళగక్కితే అది నేనేం చేయలేను. ఐఎమ్ సో హ్యాపీ. మీరు అందరూ కూడా దీని అంతటిని చూసి మీకు సంబంధించి ఏదన్నా పాప అమ్మాయికి మంచి జరగాలని కోరుకోవటంలోనే మనందరికీ ఉండేది. ఎందుకంటే కిరవాణి గారికి, సునీత గారికి, చంద్రబోస్ గారికి ఏమి అవ్వదు. ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద వటవృక్షాల్లాగా, పెద్ద పెద్ద మానులతో ఉన్న చెట్లలాగా తయారైన చెట్లు అవి ఇప్పట్లో వాటికి ఏమీ కాదు. బుజ్జిగా ఇప్పుడిప్పుడే నడుస్తున్న ఒక చిన్న పిల్లవు కాబట్టి, ఒక చిన్న మొక్క లాంటి నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడకూడదు, ఇదే ఇండస్ట్రీలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రవస్తి ఆల్ ద వెరీ బెస్ట్. నీకు కూడా చూస్తూనే ఉండండి ఇలాంటి అనేక వెరైటీ టాపిక్స్తోని, కొత్త టాపిక్స్తోని, మంచి విషయాలతోని మీ ముందుకు ఎప్పటికీ వస్తాను. ట్యాగ్ తెలుగులో ఇలాంటి అనేక విషయాలను ఎప్పటికప్పుడు మీతో చర్చిస్తూ ఉంటాను. నేను మీ శివ మల్లాల. నమస్తే.